నమస్తే, వెల్కమ్ టు జూమ్ స్టార్స్ మీడియా. నేను మీ అమలా కల్పాల. ఈరోజు మనతో పాటు రాబోతున్న సెలబ్రిటీ, ఈయన గురించి స్పెసిఫిక్గా ఇంట్రడక్షన్ అవసరం లేదు. మల్టీ టాలెంటెడ్. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఈయన చూస్తే చాలా నవ్వు వచ్చేస్తుంది. ఆయన ఎవరో కాదు, మన అప్పారావు గారు. హలో. హాయ్ మై డియర్. ఓకే, ఎలా ఉన్నారు? సూపర్, జబర్దస్త్గా ఉన్నా. జబర్దస్త్గా చెప్పాలంటే ఎక్స్ట్రా జబర్దస్త్గా కూడా ఉన్నా. అంటే నేను ప్రీవియస్ ఇంటర్వ్యూలో వేరే ఛానల్లో కూడా చూశాను, సేమ్ ఇదే చెప్పారు. జబర్దస్త్గా ఉన్నా, చెప్పాలంటే ఎక్స్ట్రా జబర్దస్త్గా అంటే రైమింగ్. నిజం చెప్పేటప్పుడు గుర్తు పెట్టుకోక్కర్లేదు, అబద్ధం చెప్పేటప్పుడు గుర్తు పెట్టుకోవాలి. నేను ఎక్కడైనా ఇదే మాట చెప్తా. నేను జబర్దస్త్లోకి ఎంటర్ అయిన తర్వాత హ్యాపీగా ఉన్నా. మోర్ హ్యాపీ ఎక్స్ట్రా జబర్దస్త్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ టీంలో ఉన్నాను. కాబట్టి అంటే ఎందుకు, అంటే సపరేట్గా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఇందులో ఎందుకు హ్యాపీగా లేరు? ఇందులో ఇంకెందుకు చాలా హ్యాపీగా ఉన్నారు? అందులోనూ హ్యాపీగానే ఉన్నాను. మోర్ హ్యాపీ ఎక్స్ట్రా జబర్దస్త్కి వచ్చిన తర్వాత ఇంకా బాగుందని అంటున్నా. అంటే బాగుంది అంటే లైక్ ఏ విధంగా? బాగుంది అంటే ఇంకా నో మోర్ క్వశ్చన్స్. బాగుంది, చాలా బాగుంది, ఎంత బాగుంది, అంత బాగుంది అంటే బాగుంది. అది యూనివర్సల్ వర్డ్. అంటే బాగుందంటే కొన్ని రీజన్స్ ఉండాలి కదా దానికి. బాగుంది అనే దానికి రీజన్స్ ఉండవు. బాగులేదంటే ఎందుకు బాగులేదు, దేనికి బాగులేదు, ఎలా బాగులేదు. బాగుంది అని అనుకున్నప్పుడు మరి జబర్దస్త్ కూడా బాగుంది అని. వై సో స్పెషల్ ఫర్ ఎక్స్ట్రా? ఒకసారి ఇప్పుడు దాకా చేసింది రివైండ్ చేసుకో. చాలా బాగున్నాను, ఎక్స్ట్రా జబర్దస్త్ ఇంకా బాగున్నాను, రెండు ఒకటే కదా. బాబాయ్, మన ఇద్దరికి గొడవలొద్దు. సో అయితే మీరు అనేది ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి ఎక్కువగా చాలా మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ వచ్చింది కదా. సో బిఫోర్ మీరు ఏం చేసేవారు? జబర్దస్త్కి రాకముందు జబర్దస్త్ లాంటి షోలు 5 చేశా. జస్ట్ లైక్ జబర్దస్త్. కామెడీ రిలేటెడ్ అంటారా? కామెడీ రిలేటెడ్ కాదు, జస్ట్ లైక్ జబర్దస్త్ లాంటి షోలే నేను చేసింది. 2007 or 2008 గుండు హనుమంతరావు గారు జడ్జిగా జీ తెలుగు ఛానల్ వారిది జీ కామెడీ షోలో ఐఎమ్ ద ఫైనల్ విన్నర్. నేను మా ఫ్రెండ్ మల్లిక. దాని తర్వాత కొన్నాళ్ళకి ఈటీవీ కామెడీ గ్యాంగ్, ఇప్పుడు మన మల్లెమాల వాళ్ళది ఈటీవీలో వస్తుంది, రామోజీరావు గారి ఛానల్లో. రామోజీరావు గారి నిర్మాతగా ఈటీవీలోనే ఓన్ ప్రొడక్షన్లో వచ్చింది. దాని పేరు ఈటీవీ కామెడీ గ్యాంగ్. దానికి సాహిత్ గారి డైరెక్టర్. అందులో నేను సెకండ్ సెమీఫైనల్స్ వరకు వచ్చాం. అందులో చాలా పెద్ద టీం లీడర్లు ఎవరంటే కొండవలసి లక్ష్మణరావు గారు ఒక టీము, తెలంగాణ శకుంతల మేడం గారు ఒక టీము, గౌతమ్ రాజ్ గారు ఒక టీము, తిరుపతి ప్రకాష్ గారు ఒక టీము, జయలలిత మేడం గారు ఒక టీము, కరాటే కళ్యాణి గారు ఒక టీము, మచ్చ జ్యోతి గారు ఒక టీము, అండ్ నేను చేసింది పొట్టి రాంబాబు గారి టీం. ఇలాగ 8 టీములు ఉండేవి. అది సక్సెస్ఫుల్గా రన్ అయింది. 13 వారాలకు వైండ్ అప్ అయిపోయింది. దాని తర్వాత కొన్నాళ్ళకి మా టీవీ ఐడియా ఆంధ్ర ఐడల్, అందులో నేను ఫైనలిస్ట్ని. ఫైనల్ ఎపిసోడ్కి వచ్చేటప్పటికి హ్యాపీ డేస్లో 2 హీరోలు, ఒకరు నిఖిల్, ఇంకొకరు వంశీకృష్ణ. ఫైనల్ ఎపిసోడ్ నేను నిఖిల్ కలిపి, అప్పుడు దాకా మనం స్టూడియోలో చేసేవారు షూటింగు. ఫైనల్ ఎపిసోడ్ అంతా వైజాగ్ తీసుకెళ్లారు. వైజాగ్, తిరుపతి, వైజాగ్ అలా తీసుకెళ్లారు. అక్కడ మేమిద్దరం కలిసి చేసాం. అందులో నేను ఫైనలిస్ట్ని. తర్వాత ఓక్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత, మనందరికీ తెలిసినటువంటి సూపర్ యాంకర్ ఓంకార్ గారిది ఫ్యామిలీ సర్కస్. అందులో తేజోమూర్తుల మురళీధర్ గారు నాకు టీం లీడర్. ఆయన దగ్గర నేను చేశాను. దానికి ఏంటంటే కోవై సర్లా గారు, పోసాని గారు జడ్జెస్. ఈటీవీ కామెడీ గ్యాంగ్కి ఏవిఎస్ గారు, ఎంఎస్ నారాయణ గారు, బాబు మోహన్ గారు జడ్జి. ఫైనల్ ఎపిసోడ్కి బ్రహ్మానందం గారు వచ్చారు. సో ఓవరాల్ గా ఈ జర్నీలో మీకు జబర్దస్త్ అనేది బాగా క్లిక్ అయిందంటారు? క్లిక్ అవడమే కాదు, ఎంటైర్ లైఫ్ మార్చేసింది. నువ్వు ఇంటర్వ్యూ తీసుకునే స్థాయికి తీసుకొచ్చింది. సూపర్. అయితే జబర్దస్త్ కన్నా ముందు, అంటే ఓవరాల్ చెప్పాలంటే ఇండస్ట్రీ కన్నా ముందు అప్పారావు గారు అనే పర్సన్ ఏం చేసేవారు? అప్పారావు అనేటటువంటి వ్యక్తి 1980 to 2000 వరకు ఆటోమొబైల్ రంగంలో ఉన్నా. అంటే 1980లో జేఎస్ ఆటో స్పేర్స్ అండ్ రాజేందర్ ఎంటర్ప్రైజెస్. అప్పుడు సినిమాలకు ఎక్కువ వ్యాన్లు ఉంటాయి, మెటాడోర్, స్టాండర్డ్. ఇప్పుడు లేవు, కానీ ఒకప్పుడు ఆ స్పేర్స్ అమ్మేవాళ్ళు. తర్వాత బోల్ట్లు, నట్లు అమ్మేవారు. ఆ షాప్లో నేను పనిచేశాను. అందులో నేను ఆ షాపులో ఐఎమ్ ఏ బాయ్, ఐఎమ్ ఏ సేల్స్ మ్యాన్, ఐఎమ్ ఏ మేనేజర్, ఐఎమ్ ఏ బిహైండ్ ద ఓనర్. ఆ షాప్ నేనే చూసుకునేవాడిని. నేను ఒక్కడనే ఉండేవాడిని, ఏక నిరంజన్. తర్వాత అక్కడి నుంచి ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్. ఈ కంపెనీ ఏంటంటే బజాజ్ స్కూటర్స్, అశోక్ లైలాండ్ లారీలు, మహేంద్ర జీపులకి అధీకృత డీలర్, ఆథరైజ్డ్ డీలర్స్. ఆ కంపెనీలో 85 to 2000 వరకు చేశా.
యాజ్ ఎ బాయ్గా, యాజ్ ఎ సీనియర్ క్లర్క్ అంతవరకు వచ్చానమాట. తర్వాత నాకు ఫస్ట్ సినిమా ఉషా కిరణ్ మూవీస్ శుభవేళ. నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? 96. ముందే పుట్టావు. కానీ నేను 2000 సంవత్సరం ఇండస్ట్రీకి వచ్చా. ఆ దర్శకుడు బివి రమణ గారు. అంటే ఈ జర్నీ అంతా ఓకే, కాకపోతే ఒక పర్టికులర్ రీజన్ ఉండాలంటే ఆల్మోస్ట్ మీరు ఆటోమొబైల్స్లో చేసిన తర్వాత ఇండస్ట్రీకి ఎవరు దారి చూపించారు, లేకపోతే మీరంతా మీరే వచ్చారా? రాలా. నేను సినిమా నటుడిని అయ్యానంటే మా గురువు, నా దైవం, నా గాడ్ ఫాదర్. నేను తింటున్న ప్రతి ముద్దలో ప్రతి మెతుకు ఇచ్చింది మా గురువు, ద ఫేమస్ ఫిల్మ్ స్టార్ కోచర్ ఎల్ సత్యానందం మాస్టర్ గారు. తెలుసా? విన్నావా? విన్నా, మీ ఇంటర్వ్యూలోనే. ఆయన ఎవరో తెలీదు, కానీ ఆయన ఒక నటుడు, ఆయన ఒక మంచి రంగస్థల దర్శకుడు. ఆ తర్వాత ఆయన దగ్గర 140 మంది హీరోలు యాక్టింగ్ నేర్చుకున్నారు. అందులో ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఒక ప్రిన్స్ మహేష్ బాబు గారు, ఒక రెబల్ స్టార్ ప్రభాస్ గారు, వరుణ్ తేజ గారు, ఇలా చెప్పుకుంటే 140 మంది హీరోలు అక్కడ నేర్చుకున్నారు. నేను విత్ బ్లెస్సింగ్ ఆఫ్ మా గురువు సత్యానందం గారి ద్వారా, తేజ గారు, బివి రమణ గారు ఆఫ్టర్ చిత్రం రిలీజ్ అయిపోయిన తర్వాత వైజాగ్ వచ్చి కొంతమందిని ఆర్టిస్టులు సెలెక్ట్ చేసుకుంటే అందులో నేను ఒకరిని సెలెక్ట్ అయ్యా. మా ఫ్రెండ్ నల్లా సీను, ఒక బాడీ బిల్డర్ అనిల్ జోషియన్, తర్వాత హీరో ఇప్పుడు రవిప్రకాష్ అంటారు, అప్పుడు రవికాంత్, డాక్టర్ రవికాంత్, అతను నా ఫస్ట్ సినిమా హీరో. అలాగే సినిమా రంగానికి ఎవరు సత్యానందం గారు పరిచయం చేశారు. నాటక రంగానికి అంటే 84లో నా మొట్టమొదటి నాటిక మంచం మీద మనిషి, దాని దర్శకుడు నన్ను ఎంకరేజ్ చేసింది మాదేటి వెంకట లక్ష్మణరావు గారు, విశాఖపట్నం మాదేటి గార్డెన్స్. తర్వాత ఇంకా ఈ నవ్వుల ప్రపంచంలోకి పరిచయం చేసింది నా దేవుడు. ఈ రోజున ఇంతమంది కోట్లాది మంది యునానిమస్గా శుక్రవారం గురువారం వచ్చిందంటే ఒకే ఒక షో. ఇంతకుముందు సీరియల్స్ కోసమనో ఇంకో దానికోసమనో అందరూ డిస్టర్బ్గా ఉండేవారు, కానీ జబర్దస్త్ వచ్చిన రోజు అన్నీ పక్కన పెడతారు. గురువారం 9:30, శుక్రవారం 9:30కి అందరూ యునానిమస్గా ఫ్యామిలీ మొత్తం చూసేటటువంటి సౌత్ ఇండియాలోనే ద నెంబర్ 1 షో మల్లిమాల ఎంటర్టైన్మెంట్స్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. దానికి ఎవరు పరిచయం చేశారు? శకలక్ శంకర్ గారు. అయితే ఆయన పేరు ఎలాగో తీశారు కాబట్టి, సో ఆయన ఇప్పుడు ఆల్మోస్ట్ కొన్ని ఎపిసోడ్స్ చేసిన తర్వాత, లాంగ్ జర్నీ చేసిన తర్వాత మధ్యలో మళ్ళీ బ్రేక్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు రీసెంట్లీ రీఎంట్రీ ఇచ్చారు కదా. సో మీరు అంతకుముందు ఆయనతో పాటు రీఎంట్రీ ఇచ్చి కూడా బ్రేక్ చెప్పారు మళ్ళీ. సో ఆయన టీంలోకి మీరు అసలు ఎలా ఎంట్రీ ఇచ్చారు? శకలక్ శంకర్ గారికి నాకు పరిచయం లేదు. మా ఇద్దరిని కలిపింది ఒక డైరెక్టర్. ఆ డైరెక్టర్ ఎవరంటే వివి వినాయక్ గారి శిష్యుడు. ఆయన దగ్గర చాలా సినిమాలకు వర్క్ చేసి ఆయన బ్లెస్సింగ్స్తో బి చిన్ని కృష్ణ గారు, ఈయన విశాఖపట్నమే. ఆయన వీడు తేడా, లండన్ బాబులు, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, కమింగ్ మూవీ, అక్షర ఈ సినిమాల దర్శకుడు. ఆయన వీడు తేడా సినిమాలో నేనేమో ఫస్ట్ హాఫ్లో ఉంటా, పృథ్వీ గారి ఇంట్లో నౌకర్, నేను అసిస్టెంటు. శకలక్ శంకర్ ఏమో వేణుమాధవ్ గారి దగ్గర అసిస్టెంట్లు, వాళ్ళ గ్రూప్లో ఉంటారు. వాళ్ళ సెకండ్ హాఫ్ సినిమా ప్రమోషన్కి ఫ్రమ్ శ్రీకాకుళం టు తిరుపతి దాకా వెళ్ళే టైం తర్వాత అప్పటికే ఆయన జబర్దస్త్కి వచ్చి ఉన్నారు. పరిచయం చేశారు. నన్ను డైరెక్ట్గా పరిచయం లేదు, ఫోన్లో మాట్లాడారు. చెప్పు బాబాయ్కి ఏదైనా మంచి వేషం ఇవ్వంటే అలాగ నాకు ఫోన్ చేసి శకలక్ శంకర్ ద్వారా నేను జబర్దస్త్కి రావటం జరిగింది. ఆ తర్వాత అతను బాగా అంటే విపరీతమైన సినిమాలు వచ్చాయి. చాలా సినిమాలకి శకలక్ శంకర్ గారి కారులోనే మేము వెళ్ళి ఎక్కడ షూటింగ్ అయితే అక్కడ బిట్వీన్ గ్యాప్లో మేము ప్రాక్టీస్ చేసేవాళ్ళం. మధ్యలో సినిమా షూటింగ్ మధ్యలో కూడా వచ్చి స్కిట్ చేసి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత అతను సినిమాల్లో బాగా ఉన్నప్పుడు ఇంకా లాభం లేదు సార్, నేను జబర్దస్త్ చేయలేకపోతున్నాను, కారణం ఏంటంటే అన్ని సినిమాలు వచ్చేసి అంటే నాగబాబు గారు, రోజా మేడం గారు, ఎవరికైనా సినిమా అనేది ప్రమోషన్ కదా, ఆ హ్యాపీగా మీరు వెళ్ళిపోండి, కానీ జబర్దస్త్ మాత్రం చేస్తూ ఉంటే మంచిది అని వాళ్ళు ఒక మంచి చెప్పారు. అతను వెళ్ళిపోయిన తర్వాత నేను రచ్చరవి గారి టీంలోకి ఎంటర్ అయ్యా. అతను మళ్ళీ సినిమాలకు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ నేను పంచప్రసాద్తో కలిసి నేను వన్ ఆఫ్ ది టీమ్ లీడర్ చేశా. ఆఫ్టర్ దట్ నేను సోలో టీమ్ లీడర్ చేశా. దాని తర్వాత చలాకీ చట్టి గారితో నన్ను కంటెస్టెంట్గా వేశారు. దాని తర్వాత ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ గారితో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది టీమ్ లీడర్. దిస్ ఈజ్ ద బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మై ఇంటర్వ్యూ. చాలా బాగా చెప్పారు. అయితే శకలక్ శంకర్ గారు టీంలో చేసినప్పుడు ఎప్పుడైనా మీకు ఆయనకి ఏమైనా చిన్న చిన్న గొడవలు లాంటివి లేకపోతే డిసప్పాయింట్మెంట్స్ లాంటివి ఏమైనా ఎప్పుడు రాలేదు. ఎందుకంటే స్కిట్ చేసేటప్పుడు ఏంటంటే ఈజ్ ద డైరెక్టర్,
ఏది ఆ స్కిట్కి అతను టీం లీడర్ కాబట్టి అతను ఏం చెప్తే అదే మేము చేస్తాం. మేమేమైనా బెటర్మెంట్ చెప్తే కూడా యాక్సెప్ట్ చేసేవాడు. అబ్బాయి ఇది ఓల్డ్ బక్రా పంచలా ఉంది, ఇది ఎందుకంటే బాబాయ్ కొత్త పని చేద్దాం బాబాయ్ అని అలా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు నేను ఎక్కడ చేసినా సరే ఎటువంటి కాంట్రవర్సీ లేదు. అందరితో వాళ్ళు ఏం చెప్తే అది చేసేవాడిని. ఏదైనా చెప్పండి అంటే మేము చెప్పేవాడు, అంతే, అంతవరకు నా పని. అంటే మీకు అంత ఫ్రీడమ్ ఉంది, ఇది కాదు ఇది చేద్దాం అది చేద్దాం అని. ఓకే, దాని తర్వాత రచ్చ రవి గారితో చేశారు అండ్ ఫైనల్లీ ఇప్పుడైతే బుల్లెట్ భాస్కర్ గారి టీంలో చేస్తారు. సో ఇంత మందితో ట్రావెల్ చేసినప్పుడు ఎవరితో మీకు చాలా అరే బాగుంది, మీతో కంఫర్ట్ గా ఉంది చేయడానికి? నేను ఎవరితో చేసినా కంఫర్ట్గానే చేస్తా. నేను ఇబ్బంది పడుతూ చేయను, ఇబ్బంది పడేటటువంటిదే చేయను నేను అసలు పని. అతను ఏం చెబితే అది చేస్తాం. మన సలహాలు అడిగినప్పుడు తప్పకుండా చెప్తాం. బాబాయ్ ఇది ఏదైనా కొంచెం చూడు బాబాయ్ వెళ్తాదంటావా స్కిట్ అంటే, రొటీన్గా ఉంది అబ్బాయి స్కిట్ అయితే రొటీన్గా ఉంది, ఎంతసేపు చేసినా అక్కడే ఉంటుంది కానీ ఇంక ముందుకు వెళ్తూ వెనక్కి వెళ్తూ అది ఇబ్బంది కదా అంటే సరే మార్చేద్దాం. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి, అలా చేసాం కూడా. అంటే ఎన్ని ఇయర్స్ ట్రావెలింగ్ లో ఎక్కడో ఒక చోట ఏదో ఒక చిన్న, అంటే మనం బయటికి వాళ్ళకి చెప్పలేకపోయినా లోపల ఇలా కాకుండా ఇలా చేసి ఉంటుంటే బాగుండేది అని అనిపించేసి అది వెనకాల మాట్లాడడం అనేటటువంటిదే నా దగ్గర లేదు. ఏదైనా ఉంటే ముఖం మీద చెప్తా, ఎందుకంటే నేను వన్ ఆఫ్ ది పార్ట్ కదా. ఇప్పుడు టీమ్ లీడర్ ఏదో చెప్పాడని ఎలవలా వెళ్ళవా నీకెందుకు, డైరెక్టర్ చేత డబ్బులు తింటాడు మనకెందుకు అనేటటువంటి నైజం నాది కాదు. బాగోలేకపోతే బాగోలేదని చెప్తా, బాగుంటే బాగుందనే చెప్తాను. భాస్కర్ గారికి మీకు ర్యాపో ఎలా ఉంది? అతను నన్ను బాబాయ్ బాబాయ్ అని గౌరవంగా పిలుస్తాడు, నాకు ఇచ్చే వేషాలు నాకు ఇస్తాడు. నేను ఎవరి దగ్గర అయినా సరే కంఫర్ట్గా ఉంటాను, అన్ఈజీగా ఉంటాను. చిన్న కుర్రాడు అంటే నా తర్వాత వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూను. నా తర్వాత చాలామంది వచ్చారు కానీ ఎవరి దగ్గర, ఇప్పుడు మొన్న అదుర్స్ ఆనంద్ దగ్గర చేసి, అదుర్స్ ఆనంద్ రచ్చరవి టీంలో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్గా ఉండేవాడు. కానీ అతను టీం లీడర్ అయిన తర్వాత బాబాయ్ నువ్వు పిన్ని వచ్చి 300 ఎపిసోడ్లో చెయ్యాలంటే ఆయన ఏం చెప్తే అదే చేశాను. ఏదైనా ఉంటే చిన్న సజెషన్, అబ్బాయి ఇది ఇలా వెళ్దాం, అబ్బాయి ఇలా వెళ్దాం, ఇది బాగుంటుంది, ఓకే బాబా క్యారీ అని అనేవాడు. అదుర్స్ ఆనంద్ ఏంటి నా కళ్ళ ముందు వచ్చినోడు, ఈజ్ ఆల్సో ఒక మైనర్ కంటెస్టెంట్, నాకు చెప్పడం ఏంటి అని నాకు ఈగో ఉండకూడదు కదా. నేను అది లేదు, పిన్ని నేను వెళ్ళాం, చక్కగా చేసాం, అందరితో హ్యాపీ అనిపించుకొని వచ్చాం, అంతే. సూపర్. కమింగ్ టు ది నరేష్ గారి విషయానికి వస్తే, మీకు నరేష్ గారికి ఒక తెలియని ర్యాపో ఉంటుంది. తెలియంది కాదు, తెలిసిందే. తాత మనవాళ్ళు, నన్ను ఒక్కడనే తాత అని పిలుస్తాడు, నేను ఒక్కడనే మనవాడు అని పిలుస్తాను. ఈజ్ ఏ హై వోల్టేజ్ డైనమిక్ యాక్టర్ అని చెప్పాలి. చాలా గొప్ప వ్యక్తి నాటి నరేష్. ఈజ్ ఆల్సో టీమ్ లీడర్. నా తర్వాత వచ్చిన కుర్రాడు నాకన్నా ముందు టీమ్ లీడర్ అయ్యాడు. అది ఎంత ఆనందంగా ఉంటుంది మాకు కూడాను. బట్ అదొక అదృష్టం వచ్చింది, చేశాడు. చిన్న కుర్రాడు అతను, చెప్పాను హై వోల్టేజ్లో ఉంటుంది యాక్టింగ్. అతను పక్కన సరైన ఆర్టిస్ట్ లేకపోతే తుల్లిపోతాడు, అంత గొప్పవాడు. సూపర్. ఈ జర్నీ అంత పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఒక సీరియస్ క్వశ్చన్. బేసిక్గా చాలా మంది ఆడియన్స్కి ఇది ఒక డౌట్ అనమాట. సుధీర్ రష్మి అనే లవ్ ట్రాక్ ఏదైతే ఉందో అది నిజమా అబద్ధమా? ఇప్పుడు యాజ్ ఏ యాంకర్గా నీ ఒపీనియన్ చెప్పు, దాన్ని బట్టి చెప్పేస్తా. యాజ్ ఏ యాంకర్గా అయితే అవును నిజమే అని అనిపిస్తుంది. బట్ యాజ్ ఏ సెట్స్లో నేను చూసిన దాని పరంగా అయితే నేను చెప్పను, మీరు చెప్పాలి. అది అనిపిస్తుంది అన్నావు కదా, ఇదేమంటే మనం న్యూస్లో ఏమంటుందంటే అని తెలుస్తుంది, అభిజ్ఞాన వర్గాల బోగాట అని అనుకుంటున్నారు అంటారు. దీన్నే మనం మీ తాత ముత్తాతల కాలం, మా తాత ముత్తాతల కాలం నుంచి ఒక మాట ఉంటుంది, అదిగో పులి అంటే ఇదిగో తోక అంటాం. ఆడికేమో పులి కనబడదు, వీడికేమో తోక కనబడదు. కానీ ఇటు చెప్పేది ఏంటంటే, అంటే మనం భగవంతుడు మనకి నోరు ఒకటి ఇచ్చాడు, చెవుడు 2 ఇచ్చాడు. అంటే ఎక్కువ వినమంటున్నాడు, తక్కువ మాట్లాడమంటున్నాడు. కానీ ఇక్కడ దానికి రివర్స్లో ఏముందంటే ఎక్కువ చెప్తున్నాం, తక్కువ వింటున్నాం. ఆ రేష్మి గారికి సుధీర్ బాబుకి చాలా మంచి గుడ్ ఫ్రెండ్షిప్, కానీ ఒక హైప్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు అతను ఒక పాపులర్ డైలాగ్ ప్రతిదానికి, నువ్వు చనిపోతే నేను చనిపోతే నువ్వు వేడిస్తావా లేదుగా నువ్వు, అదే అది బాగా పాపులర్ అయిపోయింది. దాని మీద అలాగా అనేక రకాలైనటువంటి దాని మీద వాళ్ళ మీద బోల్డ్ ఎపిసోడ్ చేశారు జబర్దస్త్లో. ఆహనా పెళ్ళి అంటే అని రేష్మికి సుధీర్కి పెళ్ళి అయిపోయింది అందులో. అందువలన ఏంటంటే వాళ్ళ జోడీ బాగుంది కాబట్టి చాలా స్పెషల్ ఎపిసోడ్ చేశారు, నాట్ స్కిట్లో కాదు, చాలా స్పెషల్ ఎపిసోడ్ చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక రకమైన కెమిస్ట్రీ ఉంది అని అందరూ అనుకుంటారు. అది చాలామంది
కి అమ్మ సుధీర్కి ఏదో జరుగుతుందండి అనుకుంటారు, కానీ అక్కడ మాట్లాడుకునేది ఏమీ ఉండదు. ఆ అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి యాంకరింగ్ చేస్తుంది, ఇతను వస్తాడు స్కిట్ చేస్తాడు. స్కిట్ ఎక్కే ముందు కూడా మాట్లాడుకుని ఐఎమ్ సో మెనీ టైమ్స్ అబ్జర్వ్ చేశా, ఏం మాట్లాడుకోవడం కూడా ఉండదు. సో ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది కదా, క్లారిటీ 100%. ఓకే. ఇప్పుడు కొన్ని ఉంటాయి క్లాసిక్గా చెప్పేవి, కొన్ని ఉంటాయి. కొన్ని క్లాసిక్ సినిమాలో కూడా డబుల్ మీనింగ్ ఉంటుంది. యా, మన జబర్దస్త్లోనే రచ్చరవి గారు స్కిట్లో నేను చేశా. నేనేమో లేడీ, తను జంటు, భార్యాభర్తలు. ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి. ఎంత గొడవలు ఆడినా సరే కామ్గా వెళ్ళిపోతుంటాడు రచ్చరవి భర్త. నాకేమో టెన్షన్ పెరుగుతుంటుంది. ఆడవాళ్ళకి సహజంగా టెన్షన్ ఉంటుంది. ఇదేంటి ఇన్ని మాటలు చెప్పినా, ఇన్ని తిట్టినా, ఇంత శాపనార్థాలు పెట్టినా మా ఆయన ఏంటి అలా కాళ్ళు నోరు మూసుకొని వెళ్ళిపోతున్నాడు, సాయంత్రం మళ్ళీ హుషారుగా వస్తుంటాడు, మళ్ళీ ఇదే జరుగుతుంటుంది. ఒకరోజు ఆవిడ డౌట్ వస్తుంది, లేదు సంథింగ్ గోయింగ్ ఆన్ రాంగ్ అని. అతను వెనకాల అలా వెళ్తూ ఉంటే అతను వేరే సెటప్ ఇంట్లో ఉంటాడు. వెళ్ళి పట్టుకొని ఏం చేస్తున్నావంటే దేనికోసం వచ్చావని అడుగుతుంది. ప్రశాంతత కోసం వచ్చానంటాడు. అంటే ఎంత గొప్ప పదవి అది. ప్రశాంతతకు పడుకోవడానికి వచ్చాను అనలేదు అతను, ప్రశాంతత కోసం వచ్చానంటే నీ దగ్గర ప్రశాంతత లేదు, నువ్వు ఒక రాక్షసి దానివి, ఇక్కడ ప్రశాంతత దొరుకుతుంది అని వచ్చాడు. అప్పుడు ఆవిడేమంటది, ప్రశాంతత లేకుండానే ప్రశాంతగాడు పుట్టాడు అంటది. ఇక్కడ మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. అంటే డబుల్ మీనింగ్ అయినా కానీ చేసే పద్ధతిలో చేస్తున్నారని అంటారు. ఒకటి ఇక్కడ ఏమంటామంటే ఇది దిస్ ఇస్ కాల్డ్ కమర్షియల్ మీడియా. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ మన దూరదర్శనే తీసుకుంటే అక్కడ భాష, ఉచ్చారణ, ప్రతి పదం పలకాలి, ప్రతిదీ ఎక్స్ప్రెస్ చేయాలి. అక్షరానికి ఒత్తుంటే ఒత్తు పలకాల్సిందే, పలకపోతే లేదు. అక్కడ అన్ని తీసుకుంటారు. అక్కడ మిగతా ఛానల్స్కి వచ్చి కమర్షియల్ మీడియా మనకు వచ్చినట్టుగా మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నాం. ఇక్కడేమవుతుందంటే ఈ జానర్, కమర్షియల్ జానర్లో ఒక 10 ఏళ్ళ అబ్బాయి దగ్గర నుంచి 100 ఏళ్ళ వాడి వరకు అందరూ చూస్తారు కదా. రోజు ఒకే డ్రెస్ వేసామనుకోండి యాంకర్లకి బోర్ కొడుతుంది. ఒకరోజు లంగావాణి వేస్తాం, ఒకరోజు చుడీదార్ వేస్తాం, ఇంకో మోడర్న్ వేస్తాం, కట్స్ మిడ్డీలు వేస్తారు, ఏవో వేస్తారు కదా. అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే మన ఫ్రేమ్ అందంగా కావాలి. ఇప్పుడు నేను వచ్చాను, నువ్వు వచ్చావు, ఇక్కడ ఈ ఫ్లవర్ ఎందుకు పెట్టారు, ఈ వెనకాల ఇది ఎందుకు పెట్టారు, వెనకాల ఎందుకు చేశారు. ఇంకొక పెద్ద ఆయన వస్తాడు, ఒక సంగీత దర్శకుడు వస్తాడు. అప్పుడు మీ వానర్ గారు ఏం చేస్తారు, లేదు ఇదంతా తీసేయాలి, ఇక్కడ ఒక 2 వీణలు, ఇక్కడ ఒక 2 తబలాలు, ఇక్కడ ఒక 2 మృదంగాలు, ఇవన్నీ పెడితే లుక్ బాగుంటుంది అంటారు. అక్కడ ఆ సందర్భానికి బట్టి ఒక్కొక్క డైలాగు నాన్ వెజిటేరియన్ అవ్వచ్చు, మా అమ్మోళ్ళది అవ్వచ్చు, ఏదైనా ఆరోగ్యకరమైనటువంటి కామెడీకి ఎప్పుడూ పెద్దపీట మనం వేయాలి. ఆ జనాలు నవ్వుతున్నారు కదా అని బూతులు మాట్లాడితే కూడా యాక్సెప్ట్ చేసే జనాలు కాదు, అర్థం చేసుకోవాలి అంతే. సూపర్, చాలా బాగా చెప్పారు. అది ఓకే. అయితే మీరు శక్లక్ శంకర్ గారి దగ్గర వర్క్ చేశారు టీమ్ లీడర్గా, అండ్ దాని తర్వాత చాలా 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 అప్పుడు అంటే చంటి గారు అవ్వచ్చు, దాని తర్వాత రచ్చరవి గారు అవ్వచ్చు, ఇలా మళ్ళీ మీరు పంచప్రసాద్ గారు, మీరు ఈ ఓవరాల్ ఇన్ని చేంజెస్లో అసలు ఎందుకు ఎన్ని చేంజెస్ వస్తున్నాయని మీరు ఎప్పుడైనా బాధపడ్డారా? బాధపడలేదు, కానీ బాగా బాధపడింది నాకు. ఏంటి బాధపడిందంటే, నేను యాక్చువల్లీ చెప్పాలంటే శకలక శంకర్ గారు సినిమాల్లో బిజీగా ఉండి వెళ్ళిపోయినప్పుడు, అందుకే ఆర్టిస్ట్ ఎప్పుడు దూకుడుగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి. నేను దూకుడుగానే లేను, కానీ అన్ని విషయాల్లో నేను యాక్టివ్గా ఉంటాను, ఎనర్జెటిక్గా ఉంటాను. వెళ్ళిపోయినప్పుడు సార్ ఐఎమ్ ద సీనియర్ మోస్ట్ సార్ శకలక్ శంకర్ టీంలో, నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్, ఐ కెన్ ప్రూవ్ ఇట్. శంకర్ వెళ్ళిపోయినా సరే మీకు ఆ కామెడీని నేను అందిస్తానని కానీ ఆ రోజే చెప్పుంటే అలా ఆలోచించేవాడు. అతనే వచ్చాడు కదా, అప్పారే వచ్చాడు మన దగ్గరికి, మేనేజ్మెంట్ దగ్గరికి, చేస్తానంటున్నాడు. ఆ ప్లేస్ ఎలాగా ఖాళీ ఉంది కదా, అప్పుడు ఇవ్వచ్చు కదా. నేను అడగల. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాళ్ళు ఇస్తే చేద్దామని నేనున్నాను, వాళ్ళేంటి ఇతను అడిగితే ఇద్దామని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అడగకుండా ఇచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది, అడిగితే ఇచ్చినప్పుడు వేరేలా అదే ఉంటుంది కదా. నేను దానికోసం కొద్దిగా ఆత్మాభిమానం కోసం ఆగిపోయాను. దాని తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళి వేరే రచరవి ధరేశారు. ఓకే సార్ అన్నాను, కానీ నా మనసులో బాధ లేదు. నేను జబర్దస్త్లో ఉండాలనుకున్నా, మనస్తాపం చంద్ర వచ్చా, అక్కడ మంచి పేరు వచ్చింది. రచ్చరవి గారి దగ్గరకు వచ్చిన అంటే శకలక శంకర్ దగ్గరకు వచ్చినప్పటికీ నాకు మంచి పేరు వచ్చింది.
ఆ పేరు తర్వాత కూడా మళ్ళీ నాకు మార్కెట్ వచ్చింది. మార్కెట్ అంటే ఈవెంట్లు, ఇంకా ఎక్స్ట్రా మనీ అవ్వడానికి, ఎక్కువ మంది జనాలను కలవడానికి నాకు గొప్ప ఆపర్చునిటీ వచ్చింది. ఏ రోజు శకలక్ శంకర్ జనాల్లోకి వెళ్ళి ఈవెంట్లు చేయలే. వస్తే అడిగిన అబ్బాయి ఎల్లు అబ్బాయి మంచి మంచి పేమెంట్లు అంటే వద్దు వద్దు బాబాయ్ మనకి ఇది ఒకటి చాలు అనుకునేవాడు, ఎందుకు సినిమాలు కూడా చేస్తూ ఉన్నప్పుడు. కానీ నేను మార్కెట్ వచ్చింది. దాని తర్వాత రచ్చరవి దగ్గరికి వచ్చినప్పుడు ఆ మార్కెట్ ఇంకా పెరిగింది. ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న అన్ని జిల్లాలు నేను తిరిగి ఉన్నవాడు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత బాగా పాపులారిటీ వచ్చింది. VADINA వదినా, VA బావా, వాట్ ఆర్ యూ టాకింగ్, గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఈ 3 కూడా రచ్చరవి గారి దగ్గర ఫేమస్ అయ్యాయి. అక్కడి నుంచి అతను మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళి అతను రిజైన్ చేసేసిన తర్వాత నన్ను మళ్ళీ కొద్ది రోజుల నుంచి పంచప్రసాద్ గారి దగ్గర నన్ను వేశారు, వన్ ఆఫ్ ది టీమ్ లీడర్. అక్కడి నుంచి ఏమనుకున్నారో నన్ను సోలో టీమ్ లీడర్ని చేశారు. అప్పుడు మామూలుగా ఉంటుంది కదా, అబ్బా ప్రమోషన్ వచ్చింది, పెద్ద ప్రమోషన్, నేనే సోలో టీమ్ లీడర్ని అవసరం అప్పి అని వచ్చింది. సరే నాకు ఇచ్చారు, నేను ఒక 14 వారాలు చేశా. అప్పటికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్లు ఆలోచించింది ఏంటంటే, నా వయసు రీత్యా నాకు హైపర్ టెన్షన్ ఉంది, రెండోది బాగా బీపీ ఉంది, రెండోది నా ఫేస్లో అది కనబడిపోతుంది. నేను త్రూ స్క్రిప్టే వెళ్ళాను కానీ కనబడుతుంది, అప్పారావు గారు మీకు మంచి పేరుంది, ఇలాంటప్పుడు ఈ హైపర్ టెన్షన్ మీ బాడీ మీద పడుతుందని వాళ్ళు చాలా కూల్గా చెప్తే, మరి ఏం చేయమంటారు సార్ అంటే 13 వారాల తర్వాత వదిలేసేయండి, మీరు చలాకీ చంటిగా టీంలో వేస్తా అని వెళ్ళిపోమన్నారు. నేను అప్పుడు కూడా అక్కడికే హ్యాపీగా వెళ్ళిపోయి, ఎందుకంటే వాళ్ళు చెప్పిన రీజన్ బాగుంది కదా. ఇప్పుడు నాకు హైపర్ టెన్షన్ వచ్చేసి నేను స్టేజ్ మీద ఏమైనా అయిపోతే పడిపోతే, అది కూడా డైరెక్టర్స్ ఆలోచించారు, నా మంచి కోసం ఆలోచించారు కదని. అప్పటికి నేను అడిగాను కదా, ఇంకొక 10 ఎపిసోడ్లు ఇవ్వండి సార్, నేనేంటో ప్రూవ్ చేసుకుంటానంటే మరి వాళ్ళ అవకాశం లేదు. చంటి గారి దగ్గరికి వెళ్ళాను. చంటి గారు నాకు ఇప్పుడు ఆ సినిమాలో రాకముందు నుంచి నాకు పరిచయం అయినా, జబర్దస్త్ రాకముందు కూడా పరిచయం. ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాను, మంచి ఆర్టిస్ట్ అనిపించుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి తీసుకుని బుల్లెట్ భాస్కర్ గారితో మీరు వన్ ఆఫ్ ది టీమ్ లీడర్ అన్నారు. అక్కడ కూడా ఒకసారి చిన్న వేషం పడవచ్చు, ఒకసారి ప్రాధాన్యత లేని వేషం పడవచ్చు, అయినప్పటికీ నేను బాధపడలేదు. ఆయన టీమ్ లీడరు, మనకు అక్కడ ఏది ఉంటే అది చేద్దాం. నేను ఒక ఎంట్రీ ఇలా వెళ్ళి, ఇప్పుడు 5 ఆర్టిస్టులు 10 మంది ఆర్టిస్టులు ఉంటారు, మొత్తం అందరూ కలిపి స్కిట్ అయినంత వరకు స్టేజ్ మీద ఉండొచ్చు. బట్ నేను ఒక్కసారి ఇలా వెళ్ళి ఇలా వచ్చానంటే నా మార్క్ నేను తీసుకెళ్ళిపోతా. నా తాలూకా టాలెంట్ ఏంటో జనాలకి తెలుసు, అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు. నేను ఒకసారి వెళ్ళొచ్చానంటే అయిపోయింది. ఇంకా అక్కడికి స్కిట్ అంతా ఉన్నది ఒక ఎత్తు ఉండదు, నేను వెళ్ళిన తర్వాత నేను లాక్ చేసే విధానం ఉంటుంది. ఎందుకంటే మనం ఇదే వృత్తిగా నమ్ముకున్నాం. అందువల్ల నేను ఎప్పుడు ఎక్కడ ఎటువంటి ఫీల్ అవ్వలేదు. ఏది ఉంటే అది చేసుకెళ్ళాలి. నా గోల్ ఏంటంటే కమర్షియల్గా ఉండాలి, ఫైనాన్షియల్గా ఎదగాలి. అంటే మనకు చాలా ఇబ్బందులు వస్తాయి. అటువంటి ఇబ్బందుల్ని అధిగమించి ముందుకెళ్తే వాడు మగాడు మనగాడు, అది నేను అనిపించుకోవాలనుకున్నాను. ఇబ్బందులు వచ్చాయని వెళ్ళిపోయి, సరైన వేషం పడలేదని వెళ్ళిపోయి, సరైన గుర్తింపు రాలేదు, ఇవన్నీ కాదు, ఇవన్నీ తాత్కాలికం. నీకంటూ ఒక రోజు వస్తుంది, నీకంటూ ఒక చైర్ ఉంటుంది, నీకంటూ ఒక స్టాండ్ వస్తుంది. ఆ రోజు నువ్వేంటో జనాలకు అర్థమవుతుంది. ఐ బిలీవ్ ఇది చాలామంది తెలుసుకోండి. అరే మన చిన్న వేషాలు పడుతున్నాయి కాదు, మీరు ఉండండి. జబర్దస్త్లో ఇలా వెళ్ళి అలా వస్తే పెద్ద పేరు వచ్చేస్తుంది. ఏమీ లేదు, 10 రోజుల తర్వాత బోర్డు పట్టుకెళ్ళినోడికి పేరు వచ్చింది ఇక్కడ జబర్దస్త్లో. అది కన్క్లూడింగ్గా చెప్పేది ఏంటంటే, మీరు చేస్తున్న గ్రాఫ్ అప్పుడప్పుడు తగ్గిపోవచ్చు, పెరగవచ్చు, సూపర్ పొజిషన్కి వెళ్ళొచ్చు, కానీ మీరు ఏ స్థాయిలో కూడా డిస్కరేజ్ అవ్వకండి. మీ మార్క్ మీకు ఉంటుంది, మీ స్టామినా ఏంటో మీకు తెలుసు, మీ ఎనర్జీ ఏంటో మీకు తెలుసు, మీ శక్తి ఏంటో మీకు తెలుసు. కాబట్టి దయచేసి అందులో తక్కువైంది, ఇందులో పెరిగింది, అందులో ఇంకా బాగుందని కాదు. మీరు ఎప్పుడైనా సరే మీ ప్రత్యేకతను మీరు నిలబెట్టుకుంటే బాగుంటుంది. దయచేసి డోంట్ డిస్కరేజ్ అవ్వద్దు కూడా మీరు. ఓకే బాబాయ్, ఇందాక మీరు చెప్పినట్టు కొన్ని వర్డ్స్ వల్ల మీకు రచ్చరవి గారి టీంలో కొంచెం మంచి పేరు వచ్చిందని చెప్పారు కదా, వదినా అని రోజా గారిని అట్లా పిలవాలనే థాట్ ఎలా వచ్చింది, అసలు ఎలా కనెక్ట్ అయ్యారు? అంటే జబర్దస్త్లో టీమ్ లీడర్లో రచ్చరవికి ఒక ప్రత్యేకత ఉంది. రచ్చరవిని మేధావి రవి అంటారు. రచ్చరచ్చగా ఉంటుంది అతనితో అంతాను. అతను ఎక్కువ ఇంట్రోస్ బాగుంటాయి. అంటే రోజా మేడం గారిని, నాగబాబు గారిని బాగా ఇంటరాక్ట్ అవుతుంటాడు. మేడం గారికి బాబు గారికి స్వీట్స్ ఇవ్వరు అంటాడు. స్వీట్స్ పట్టుకెళ్ళగానే ఎందుకు రా స్వీట్స్ అంటే, బాబు గారు లండన్లో మొన్న నా మైనపు బొమ్మ పెట్టారంటాడు.
అది ఎంత ఇది ఉంటుంది. మైనపు బొమ్మ ఎవరికి పెడతారు? ప్రపంచ ప్రఖ్యాతి పేరుగాంచిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మైనపు బొమ్మను ఎగ్జిబిషన్లో పెడతారు. నాది పెట్టారంటే ఎంత నవ్వు వస్తుంది. అప్పుడు ఒక ఫోన్ కాల్ వస్తుంది, ఎవరా ఫోను? ట్రంప్, తర్వాత మాట్లాడము అంటే జీ బలుపు మాటలంటాం అన్నమాట. ఇలాంటివన్నీ చేసేవాడు అతను. అయితే అతను ఏమన్నాడంటే రోజా మేడం గారిని వదిన అని సంబోధించు. అప్పుడు దాకా ఎవరు అనలా, ఇప్పటికీ కూడా ఎవరు అనరు, అక్క అంటారేమో కానీ వదిన అనే మాట కంప్లీట్ రైట్స్ టు ఆసమ్ అప్పికే. డైరెక్టర్ కూడా చెప్పారు, మీరు తప్పించి ఎవరు అనడానికి వీల్లేదు, బయట ఏ షోలో కూడా అనడానికి వీల్లేదు అని చెప్పారు వాళ్ళు అప్పుడు. అయితే ప్రతిదానికి వదిన ఏంటి మీ అన్నయ్యను కొడుతున్నాను బాధగా ఉందా? ఏదో మంచితనం కోసం నా దారిలో తెచ్చుకోవడానికి 4 దెబ్బలు వేశారు, అది తప్పంటావా? ఇలా ప్రతిసారి వదిన 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 అంటే అది చివరికి వచ్చేటప్పటికి బోర్ కొడుతుంది. అప్పుడు ఒక రోజు ఏం చేశామంటే స్కిట్ స్టార్ట్ అయిపోయింది. రచ్చరావు గారు వెళ్ళి ఆయన ఇంట్రో చేస్తున్నాడు, క్యారెక్టర్ జరుగుతుంది. ఆ తర్వాత ఎంట్రీ నాది లేడీ గెటప్లో. అప్పుడు వెళ్ళి BADINA వదినా అన్నాను. ఇలాంటి సౌండ్లు పెట్టడం, BAVA బావా అన్నం అంటే అక్షరాలని విడగొట్టా. ఇంగ్లీష్లో చెప్పా. మేడం గారు పక్కన నవ్వేశారు, అబ్బో ఇప్పుడు ఇంగ్లీష్లోకి వచ్చింది. అది మీకు మీరే ఇనిషియేషన్ తీసుకున్నారు. నేను అప్పుడేంటి ప్రతిసారి వదిన అంటున్నాగా, దీన్ని ఏదైనా చేస్తే బాగుంటుందని 11th అవర్లో స్కిట్కి ఇంకొక నిమిషంలో నేను టేకాఫ్ అయిపోతుంది, స్టేజ్ మీదకి వెళ్ళిపోతా. ఆ టైంలో ఇది వాడ BADINA వదిన అనగాని మేడం నా పేరు. ఆ తర్వాత నాగబాబు గారిని BAVA బావా ఇలాంటి సౌండ్లు చేసేవాడిని. అది నా ప్రత్యేకత. నేనేంటి, నేను ఎవ్రీ ఎపిసోడ్కి నేను ఎలా అప్డేట్ ఉండాలి, జనాలకి ఇంకా ఎంత దగ్గరగా ఉండాలి, నా మార్కెట్ ఏం పెంచుకోవాలి, కమర్షియల్గా నేను ఆలోచించాను. బికాజ్ నేను ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. నేనేదో వచ్చి ఒకసారి చేసేసి ఇంటికి వెళ్ళిపోతాను కాదు. మనం ఉండాలనుకున్నప్పుడు అన్ని రకాలుగా ప్రతి దానికి మార్చాలి. అలాగా చేసిన తర్వాత నా మంచి పేరు వచ్చింది. సూపర్. మరి ఫస్ట్ టైం మీరు వదినాని రోజాగాని పిలిచినప్పుడు ఆవిడ ఎలా తీసుకున్నారు? చెప్పు మరదలా అన్నది. మేడంలో అంత స్పాంటినియస్ ఉంది. ఇంకోటి ఏంటంటే మేడం గొప్పతనం కూడా చెప్పాలి ఏంటంటే, యాజ్ ఏ జడ్జిగా ఉన్నప్పుడు నేను వదిన అన్నాను అనుకోండి, అప్పటికి అయిపోయింది. తర్వాత డైరెక్టర్స్ని పిలిపించి ఏంటి వదిన గిదిన అంటున్నాడు, ప్లీజ్ రిమూవ్ ద డైలాగ్ అంటే మనం ఏం చేయలేం కదా. కానీ ఆవిడ గొప్ప మనసు, పెద్ద మనసు. స్కిట్కి నేను ఏదైనా హెల్ప్ అవుతానా, నా తరఫు నుంచి కూడా ఏదైనా ఉంటుందంటారు. మేడం అయితే ఎక్సలెంట్. అలాగే బాబు గారు కూడా బావా అన్న అతను ఎంత నవ్వుతారో. మా అమ్మ వాళ్ళ సపోర్ట్ లేకుండా ఏదీ లేదు, వాళ్ళకి అన్నీ తెలుసు. మేము ఏది చెప్పినా సరే కొన్ని అయితే పంచులు వాళ్ళు వేయాల్సిన కూడా ముందు చెప్తాం. యాజ్ అ టీమ్ లీడర్గా వెళ్ళి మేడం ఇక్కడ ఈ డైలాగ్ వచ్చినప్పుడు ఈ కౌంటర్ వేయండి, ఇక్కడ ఈ కౌంటర్ వేయండి అంటే హ్యాపీగా వేస్తుంది. ఇంకా ఎక్కువ కూడా 4-5 ఎక్కువ కూడా చెప్తుంది మేడం గారు. స్కిట్కి సపోర్ట్ వాళ్ళది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అలా కాబట్టి అది పాపులర్ అయ్యాయి. నేను బయట ఎక్కడికి వెళ్ళినా సరే చాలామంది నాకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళందరూ ఏమంటారంటే మా ఇంట్లో మా వదిన్ని మేము వదినాని పిలవండి, BADINA వదిన అంటాం. అంటే నాకు ఎంత ఆనందం అది. అది సూపర్. మరి ఇప్పుడు ప్రెసెంట్ నాగబాబు గారు జబర్దస్త్లో కంటిన్యూ చేయట్లేదు, అందరికీ తెలిసిన విషయమే. సో మీరు మిస్ అవుతున్నారా? లైక్ ఆ రిప్లేస్మెంట్ని తీసుకోగలిగారా లేదా? అంటే ఇది సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. బాబు గారు వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే బాబు గారు, మేడం గారు ఒక జడ్జెస్గా కాకుండా ఒక తల్లిదండ్రులుగానే భావిస్తాం మేము. మా జబర్దస్తులు అందరూ వాళ్ళు కూడా మమ్మల్ని పిల్లల్లాగా చూస్తారు. కానీ వాళ్ళు టీమ్ లీడర్లు, మేము జడ్జెస్, వాళ్ళు కంటెస్టెంట్స్లు, మేము సుప్రీం అనేది లేదు అక్కడ. ఎందుకంటే మా బాగోగులు చూస్తారు, మా ఫ్యూచర్ ప్లాన్స్ చెప్తారు, మీరు ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి చెప్తారు. చాలా ఐడియాస్ కూడా బాబు గారు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇది మల్లెల వేలయ్య అని ఒక పాట ఉంటుంది, ఆ పాట మీద స్కిట్ చేయి అని భాస్కర్కి చెప్పింది బాబు గారే. అంటే ఎన్నో ఐడియాస్ ఇస్తారంటే ఆయన సినిమా యాక్టర్గా, ప్రొడ్యూసర్గా చాలా అనుభవం ఉన్న వాళ్ళు కదా. వాళ్ళకు కొన్ని లైన్స్ ఇచ్చే ఆ లైన్స్ చేసిన సందర్భాలు ఉంటాయి. బాబు గారు వెళ్ళిపోవడం అనేది కొద్ది బాధాకరమైన విషయం. ఇప్పుడు మను గారితో ఎట్లా ఉంది జర్నీ? అంటే మనోజ్ గారు కూడా అందరితో కలిసిపోతారు. ఆయన రిజర్వ్డ్గా ఏమి ఉండడు. మనోజ్ గారు ఇప్పుడు ఆయన కాదు కదా, ఒక సింగరు, ఒక డబ్బింగ్ సూపర్ స్టారు, ఇవన్నీ అతని దగ్గర. అతను కూడా చాలా సరదాగా ఉంటాడు, స్పాంటినియస్గా ఉంటాడు. కష్టం తెలిసినటువంటి వ్యక్తులు వీళ్ళు. అంటే మనం చేసింది షూటింగ్ అనుకోండి, కట్టు ఉంటుంది. జబర్దస్తులు అలా కాదు,
ఒక్కసారి పీసీఆర్ నుంచి డైరెక్టర్ గారు యాక్షన్ అంటే టిల్ ఎండ్ ఆఫ్ స్కిట్ అది 30 నిమిషాలైనా 20 నిమిషాలైనా 10 నిమిషాలైనా కంటిన్యూగా చేయాలి. సినిమాకి అలా ఉండదు, 2 డైలాగ్ చెప్తాం, కట్ చెప్తాం, తర్వాత ఇంకో డైలాగ్ కట్ చెప్తాం. అక్కడ అలా ఉండదు, కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళాల్సింది. అది ఎంత స్టామినా ఉండాలి, ఎంత ఎనర్జీ ఉండాలి, ఎంత స్పాంటేనియస్ ఉంటే కానీ అలా చేయడం చాలా కష్టం. అయితే కమింగ్ టు ది డైరెక్టర్స్ విషయానికి వస్తే, డైరెక్టర్స్ మారిన తర్వాత అంటే ఎవరికైనా ఆర్టిస్టులకు కానీ టీమ్ లీడర్స్ కానీ డైరెక్టర్స్ తో కొంచెం రాపో అనేది ఉంటుంది. సో ఆబ్వియస్లీ వన్స్ డైరెక్టర్స్ మారిన తర్వాత మీకు ఏమైనా లైక్ చేంజెస్ కానీ ఇబ్బందులు కానీ ఏమైనా పడ్డారా? చేంజెస్లు లేవు, ఇబ్బందులు లేవు. ఎందుకు ఉండవంటే ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ సంజీవ్ సార్ డైరెక్టర్ ఆయన ఉన్నప్పుడు, ఆయన వెళ్ళిపోయేటప్పటికి నితిన్ గారు, భరత్ గారు డైరెక్టర్గా ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేవారు. సంజీవ్ గారి తర్వాత వాళ్ళే, సంజీవ్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళకి ఇచ్చారు. సో కొత్తదనం ఎక్కడ ఉంటుంది, పాతదనం ఏమి ఉండదు కదా. ఎందుకంటే సంజయ్ గారి దగ్గర వర్క్ చేశారు, వాళ్ళకి వర్క్ కొత్త వాళ్ళు కాదు వీళ్ళిద్దరు, నితిన్ గారు భరత్ గారు ముందు నుంచి చేశారు. సో ఆయన వెళ్ళిపోయిన వెంటనే వీళ్ళు ఆ స్థాయికి వెళ్ళిపోయారు. నితిన్ గారు, భరత్ గారు అదిరింది అనే షోకి డైరెక్టర్గా వెళ్ళిపోయినప్పుడు ఆ కింద ఉన్నటువంటి మణికంఠ గారు, ఈ శ్రీపాద్ గారు వాళ్ళిద్దరూ అందిపుచ్చుకున్నారు. దానివల్ల ఎక్కడా లేదు, వాళ్ళు ఉన్నప్పుడు నితిన్ భరత్ గారు ఉన్నారు, నితిన్ భరత్ గారు ఉన్నప్పుడు శ్రీపాద్ గారు ఉన్నారు, అండ్ మణికంఠ గారు ఉన్నారు. ఆ కింద వాళ్ళు అందరూ ఉంటారు. దానివల్ల మాకు కొత్త అనిపించలేదు, పాత అనిపించలేదు కూడా. కానీ డైరెక్టర్స్ ఐడియాలజీ డిఫరెంట్ ఉంటుంది కదా, దానివల్ల ఐడియాలజీ కూడా డిఫరెంట్. ఎందుకంటే ఒక స్కూల్ అంటాం మనం, ఒక స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఒక మాస్టర్ దగ్గర నుంచి కొంతమంది స్టూడెంట్స్ వచ్చినప్పుడు మైండ్ సెట్ అంతా అదే ఉంటుంది. నితిన్ గారు స్కిట్ రిజెక్ట్ అంటే భరత్ గారు రిజెక్ట్ అంటారు. కారణం ఏంటంటే వాళ్ళిద్దరు వ్యక్తులే కానీ ఆత్మ ఒక్కటే అంటారు. నేను ప్రతిసారి చెప్పాను, ఎందుకంటే అలా ఉంటుంది. అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి సందర్భాలు కోకోలలు ఎన్నో ఐడియాలు ఇచ్చారు. 11th అవర్లో అంటే 6 స్కిట్లు, రోజుకి 6 స్కిట్లు చేస్తాం, ఒక ఎపిసోడ్ 6 స్కిట్లు. రాత్రి అయిపోయింది, ఒక టీంకి, ఎవరో టీం కాదు, రచ్చరవి టీంకి స్కిట్ లేదు. అప్పుడు డైరెక్టర్లు పిలిచి, ఇగో ఈ లైన్ మీద ఇంకా అనుకోండి, ఇప్పుడే ఫస్ట్ స్కిట్ ఎక్కారు, మీది ఎప్పుడు 6వ స్కిట్టు. అప్పుడు రాత్రి 11:30, 12 కూడా అయిపోయింది అప్పుడు. అంటే ఆ డైరెక్టర్లు ఇచ్చిందని అందరూ కూర్చొని అల్లుకొని టక రాసి 4వ స్కిట్ అయ్యేటప్పటికల్లా 6వ స్కిట్ మాది రెడీగా ఉంది. అలాగా వాళ్ళు కేవలం డైరెక్టర్సే కాదు, వీరి క్రియేటివ్ జీన్స్. ఎవరు నితిన్ గారు కానీ, భరత్ గారు కానీ, ముందున్నటువంటి సుప్రీం ఆఫ్ ది డైరెక్టర్ సంజీవ్ గారు కానీ, ఇప్పుడున్న శ్రీపాద్ గారు కానీ, తర్వాత ఏమో ఆ కర్ర స్కిట్ ఉంటుంది, మన నాటి నరేష్ చేశాడు కర్రల మీద, అది శ్రీపాద్ గారు ఇచ్చింది. చాలా, నాట్ ఓన్లీ అదొక్క స్కిట్గా చాలా స్కిట్లుగా ఇలా చేయండి అని ఇస్తారు. వాళ్ళు కేవలం మీరు స్కిట్ చేయండి, మేము పీసీఆర్లో చూస్తామని కాదు, స్కిట్ బాగోగులు అన్నీ కూడా దగ్గర ఉండుకొని చూస్తారు. అందువల్ల వాళ్ళు పాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇదేమైనా పడిపోయిందేమో, డ్రాప్ అయిపోయింది అనడానికి లేదు. ఎందుకంటే ఒక స్కూల్ వచ్చింది, ఒక స్కూల్ నుంచి నేర్చుకున్న పాఠాలందరికీ అలాగే ఉంటాయి. చెప్పాలంటే చాలా క్యూట్ అండ్ స్వీట్ డైరెక్టర్ నితిన్ గారు, భరత్ గారు కానీ. ఆఫ్టర్ దట్ వాళ్ళు వారసులనే చెప్పాలి, శ్రీపాద్ గారు కానీ, మణికంఠ గారు. ఇంకెందుకు తేడా వస్తుంది? సో ఇప్పుడు ఆల్ ఓకే అంటారు? ఆల్ ఓకే కాదు, సూపర్ ఓకే. ఓకే, చాలా మంది జబర్దస్త్ టీమ్ లీడర్స్ అదిరింది అనే షోకి వెళ్ళిపోయారు. చాలా మంది అంటే ఒక 2-3 అనుకోండి. సో వాళ్ళు వెళ్ళినప్పుడు మీకు కూడా ఏమన్నా కాల్ వచ్చి ఈ ప్రోగ్రామ్కి వస్తారా అని మీకు కాల్ రాలేదా? రాలేదు, పిలవలేదంట. ఓకే, పిలవలేదు కాబట్టి దీని గురించి నేను ఎక్కువగా అడగదలుచుకోలేదు. అంటే మీకు జబర్దస్త్ చేసినప్పుడు ఒకప్పుడు ఏంటంటే బయట ఈవెంట్స్ వచ్చేవి, అంత ప్యారలల్గా బాగుండేది. బట్ ఇప్పుడు కోవిడ్ వచ్చేసిన తర్వాత ఈవెంట్స్ అవన్నీ లేకపోయేసరికి ఏమైనా ఫైనాన్షియల్గా సఫర్ అయిన సిచ్యువేషన్స్? 100% సఫర్ అయ్యాం. నాట్ ఓన్లీ నేనే కాదు, మొత్తం అందరూ స్తంభించిపోయింది. అందరూ అంటే డబ్బులు ఉన్న వాళ్ళు తింటున్నారు, డబ్బులు లేని వాళ్ళు ఇబ్బందులు పడుతూ తింటున్నారు. ఇది మాత్రం వాస్తవం. ఆర్టిస్టులనే కాదు, ప్రతి ఒక్క వ్యక్తి జీవితం కూడా ఆగిపోయింది. ఇప్పుడు దీని ద్వారా తెలిసింది ఏంటంటే, నువ్వు డబ్బులు ఉన్నప్పుడు పొదుపు చెయ్యాలి, రేపు పొద్దున ఉపయోగపడుతుంది. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, చెట్టు డబ్బు ఒక మాట చెప్తాయంట. ఏంటి? చెట్టు డబ్బు ఒక మంచి మాట చెప్తారు జనాలకి. ఏంటంటే, నువ్వు నన్ను కాపాడుకో, నేను నిన్ను కాపాడుతా అంటది రేపు. ఒక మొక్కని ఈరోజు మనం కాపాడమనుకో, నీళ్ళు పోస్తే అది రేపు పొద్దున మహావృక్షం అవుతుంది. ఈరోజు మన దగ్గర డబ్బులు ఉన్నాయి, దుబారా చేయకుండా పొదుపు చేసావనుకో, నీకు కష్టకాలంలో హెల్ప్ అవుతుంది.
కరోనా నేర్పింది కూడా అదే. చాలా ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ తీసుకుంటే మేము ఇంటి మీద డబ్బులు ఇచ్చాం. 6 నెలల పాటు నెలకు 15,000 రూపాయలు రెంట్ వేసుకున్న ₹1,00,000, నియర్లీ 1 lakh రూపీస్. మరి మేము ఇంటి మీద డబ్బులు ఇచ్చుకున్నాం కాబట్టి ముందు ఒక ఐడియాతో ఈరోజు మేము కట్టక్కర్లేదుగా. తర్వాత నాకు ఈవెంట్లు కూడా లేవు. ఎక్కడ ఒకప్పుడు ఈవెంట్లకు వెళ్తే నెల వచ్చేటప్పుడు నేను నెలకి 20 రోజులు చాలా బిజీగా ఉండాను. అందులో మన జబర్దస్త్లో రాజ్ కుమార్ గారు ఒక డైలాగ్ రాశారు, ఏమండి సుబ్బలక్ష్మి గారు మీ ఆయన గారు ఎలా ఉంటారు అంటే ఇంట్లో తక్కువ ఇన్నోవాలు ఎక్కువ అన్నది. అంటే నేను ఇంట్లో ఉండేది తక్కువ, ఇన్నోవా కారులో ఉండేది ఎక్కువ. అందువల్ల ఏంటంటే చాలా అస్తవ్యస్తంగా తయారైపోయింది. కరోనా ఏం నేర్పిందంటే నువ్వు చాలా అలర్ట్గా ఉండాలి, నువ్వు ప్రతి దాంట్లో జాగ్రత్తగా ఉండాలి, SMS పాటించాలని చెప్తుంది. ఇంత ప్రాపర్ ప్లానింగ్ చేసుకున్నారు, ఇంత బాగుంది. అంటే ఈ ప్లానింగ్ అనేది మీరు సఫర్ అవ్వడం వల్ల మీరు నేర్చుకుని స్టార్ట్ చేశారంటారా? అంటే ఒకప్పుడు అట్లీస్ట్ కూతురు పెళ్లి చేయడానికి డబ్బు లేక చాలా ఎమోషనల్ అయిపోయారు, అండ్ మీరు ఒక షోలో కూడా చెప్పారు, అండ్ అందరికీ తెలిసిన విషయం. చాలా షోలో చెప్పారు. సో దానివల్ల నేర్పిన పాఠం అంటారా? అంటే జీవితం చాలా నేర్పుతుంది. నా విషయంలో కూడా కష్టాలన్నీ కూడా ఇలా తొంగి చూశాయి, నేను కూడా కింద నుంచి చూసా. బట్ నేను ఎన్ని కష్టాలు వచ్చినా డిస్కరేజ్ అవ్వలేదు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, కానీ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చింది 2000 విత్ రెడ్ కార్పెట్. అంటే సినిమాల కోసం నేను ప్రతి గడప ఎక్కలేదు, ప్రతి గడప దిగల. ఫోటోలు పట్టుకెళ్ళి ఇవ్వడం అది చాలా తక్కువ. ఎందుకంటే మా గురువుగారి ద్వారా తేజ గారు, రమణ గారు వచ్చి సినిమా సెలెక్ట్ చేసుకుంటే ఇదే మంగా టిఫిన్ సెంటర్ పక్కని ఆర్ఆర్ టిఫిన్ సెంటర్ ఉంటుంది, దాని పక్కనే ఒక బాబురావు లాడ్జ్ అని ఉంటుంది. ఇప్పుడు అది స్కూల్ అయిపోయింది. అందులో డీలక్స్ రూమ్ ఇచ్చి ఇందిరానగర్లో 30 రోజులు నేను ఆ హోటల్లో ఉన్నా. 2000లో సినిమాకి వచ్చి ఫస్ట్ సినిమా రేపు రిలీజ్ అనగా ఉదయం వెళ్ళి ఈనాడు పేపర్ తెస్తే 30 పేజీ ఉంటుంది కలర్ ఫోటో. అందులో నేను గిరిబాబు గారి ఇంట్లో నౌకరు ఇలా ఉంటాను. ఎంత ఆనందం ఉంటుంది. సినిమా ఫ్లాప్ అనే కన్నా కూడా అది సెన్సార్ వాళ్ళు పట్టుబడి సినిమాని ఆపేశారు. అంటే సెన్సార్ అయిపోయిన తర్వాత కూడా సీన్స్ యాడ్ చేశారని ఒక దీని మీద ఆపేస్తే రామోజీరావు గారు లాంటి గొప్ప వ్యక్తికి అదొక మచ్చ. అందుకోసం సినిమా 16 రోజుల కన్నా ఎక్కువ వెళ్ళలేదు. సినిమా మంచి సినిమా, చాలా బాగుంటుంది, మంచి సాంగ్స్ ఉంటాయి. సినిమా పోయింది, అరే విశాఖపట్నం నుంచి ఏ కళాకారులు వచ్చిన ఫస్ట్ సినిమాతోనే క్లిక్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ నాకు రాలా. నేను డిస్కరేజ్ అవ్వాల. తర్వాత ఇంకొక సినిమా చేస్తూ ఏది ఉంటే అది చేస్తూనే వచ్చాడు. బిఫోర్ జబర్దస్త్ 50 సినిమాల్లో యాక్ట్ చేశా, 50 సీరియల్స్. అప్పటికే నేను స్టేజ్ ఆర్టిస్ట్గా 2000 ప్రదర్శనలు ఇచ్చా. 1 కాదు 2 కాదు 2000 ప్రదర్శనలు. 84 నుంచి రంగస్థల నటుడుగా ఇప్పటికీ నాటకాలు చేస్తూనే ఉన్నాను అప్పుడప్పుడు కూడా. నన్ను నేను బాగా మెచ్చుకునేది ఏంటంటే నిరాశ నిస్పృహలకి లోను కాల. అంటే భార్య పిల్లల్ని చాలా ఇబ్బంది పెట్టా. చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు పిల్లల్ని వదిలేసి మా ఆవిడని వదిలేసి హైదరాబాద్ వచ్చేవాడిని. అన్నిసార్లు ట్రైన్ ఎక్కి రిజర్వేషన్ లేకుండా కేవలం 160 రూపాయల టికెట్కి వైజాగ్ టు హైదరాబాద్ టు వైజాగ్ వెళ్ళేవాడిని. అంటే మధ్యలో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కి విజయవాడ వచ్చి విజయవాడలో రత్నాచల్ క్యాచ్ చేసి మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళేవాడిని. నిద్ర ఉండేది కాదు, నానా రకాలుగా ఇబ్బందులు. అప్పటికి చిన్న పిల్లలు కాస్త ఆ 2014 వచ్చేటప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు. అదంతా క్రెడిట్ గోస్ టు మై వైఫ్ సుబ్బలక్ష్మి. ఎందుకంటే తను ఒక సామాన్యమైనటువంటి గృహిణి, ఇంటి ఆవిడ. తర్వాత ఒక స్కూల్ పుణ్యమాని ఒక స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసేది. పిల్లలందరినీ మా ఈ స్కూల్లో జాయిన్ చేయించండి అమ్మ, బాగుంటుంది. తర్వాత అదే స్కూల్కి ఒక చిన్న టీచర్, అదే స్కూల్కి అంచెలంచెలుగా మేనేజ్మెంట్ మారిన తర్వాత వేరే మేనేజ్మెంట్ వస్తే దాంట్లో టీచర్ నుంచి వైస్ ప్రిన్సిపల్. 18 సంవత్సరాలు మా ఆవిడ కష్టం. ఆ కష్టంలో నుంచి వచ్చింది 16 లక్షల రూపాయల కట్నంతో మా పాప పెళ్లి చేసింది. దీనికి ముందు ఏంటంటే ఒకరోజు ఇదే గణపతి కాంప్లెక్స్ దగ్గర నా పని ఏంటంటే ఉదయాన్ని టిఫిన్ చేసి రావడం, అక్కడికి రావడం, అందరితో మాట్లాడడం, 1 గంట దాకా ఉండడం, మళ్ళీ మా రూమ్కి వెళ్ళిపోవడం.
వెళ్ళిపోయి భోజనం చేసి పడుకొని మళ్ళీ సాయంత్రం 6 గంటలకు రావడం, రాత్రి 8:30కి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు మా ఆవిడ ఫోన్ చేసింది ఒక రోజు 8 to 8:30 ఆ నైట్ టైం ఫోన్ చేస్తే, ఏమండి మీకు విషయం చెప్పాలి, పాపకు ఒక సంబంధం వచ్చింది అంటే నేను ఇంచుమించుగా కొలాప్స్ అయిపోయా. పాపకు పెళ్ళి అంటే డబ్బులు ఉండాలి కదా, మాకున్నదల్లా మా అమ్మ నాన్న ఇచ్చింది ఒక ఇల్లు తప్పించి ఏమీ లేదు. మీరేం కంగారు పడకండి, అన్నీ మాటలవుతున్నాయి. 16 లక్షల రూపాయల కారణం 16 లక్షల రూపాయలు కట్నం అంటే నేను అలా కొలాప్స్ అయిపోయా. ఇంచుమించు స్ట్రోక్ లాగా అలా ఉండిపోయా. మన దగ్గర చూస్తే 16 పైసలు కూడా లేదు. ఎట్లా? అప్పుడు మా ఆవిడ చీటీలు, స్కూల్ టీచరు, ఈవినింగ్ ట్యూషన్లు, డోక్రా మహిళ, ఇవన్నీ డబ్బులు దాచి 16 లక్షల రూపాయల కట్నంతో మాకున్న స్థాయిలో గ్రాండ్గా చేశాం. అందువల్ల నా జీవితంలో చాలా కష్టాలు, విపరీతమైన కష్టాలు వచ్చి మామూలుగా రాలా. కానీ మా ఆవిడ సపోర్ట్ వల్ల, మా పాప సపోర్టు, మా అబ్బాయి సపోర్ట్ వల్ల నేను దాన్ని అధిగమించి ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేం. చాలాసార్లు మా పాప, మా ఆవిడ ఎందుకండి సినిమాలు ఇవి గోలంతాను, మనకు ఎలాగో సొంత ఇల్లు ఉంది, నేను ఎలాగో ఒక 5,000 6,000 సంపాదిస్తున్నా టీచర్గా, మీరు 5,000 6,000 సంపాదించుకున్న సొంత ఊర్లో హ్యాపీగా ఉండొచ్చు కదని అప్పుడు చెప్పా. ఒక టైం ఇచ్చి ఆ టైం వరకు చేస్తాను, ఆ టైం దాటిపోయిన తర్వాత వైజాగ్ వచ్చి ఆర్టిస్ట్ గారే సంపాదిస్తాను, నువ్వు కంగారు పడొద్దన్న. అదృష్టం కొద్ది ఇంకా జబర్దస్త్లో రావడం ఒకటి ఇంకా మీకు తెలిసిందే. ప్రతి ఒక్క మనిషి లైఫ్లో మనం ఎంత షేర్ చేసుకున్నా అంటే మీరు ఏదైతే జర్నీలో ఇంత దూరంగా ఉండి ఫ్యామిలీకి ఇంత సఫర్ అయ్యారో, ఏదో ఒకటి ఇలా చెప్పాలి మీకు అనుకున్నా కానీ చెప్పలేకపోయారు. సో అలా ఫ్యామిలీకి మీరు చెప్పలేనిది ఒకటి ఈరోజు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? వాళ్ళకి చెప్పకూడదు అంటే ఏది నేను దాయలేదు, మా ఇంట్లో ఏది దాయలా. నేను అంటే నా కష్టం, నా నష్టం, నా డిస్కరేజ్మెంట్ అంతా మా ఆవిడ చూసిందిగా. పిన్ని అన్నీ తెలుసు, కానీ వాళ్ళకేంటంటే ఏంటి జీవితం, ఆయనేమో అక్కడ మేమేమో ఇక్కడ, ఎందుకమ్మా మీ ఆయన వెళ్ళి వైజాగ్లో హైదరాబాద్లో ఉంటాడు, ఇక్కడ ఉండొచ్చు కదా అని. అంటే ఇవన్నీ ఉంటాయి కదా. కొంతమంది ఎందుకు అప్పారు అక్కడ సినిమాలు అంటే ఎవరికో కానీ అందరికీ రావమ్మా, ఇలాంటి మాటలన్నీ వస్తుంటాయి. కానీ అవన్నీ ఒక చెవిలో విని ఒక చెవిలో వదిలేసి, లేదు మా ఆయన ఎప్పటికైనా డెవలప్ అవుతాడు అనే ఒక కాన్ఫిడెన్స్తో ఉంది కదా. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బొమ్మలాడి సారిక గారి గురించి చెప్పాలి. నేను 5 ఏళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. 5 years. బొమ్మలాడి సారిక గారు అంటే సత్యానందం గారు అని చెప్పాను. సత్యానందం గారి దగ్గర సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్. ఆయన గొప్ప నాటకాలు డైరెక్ట్ చేశాడు. అందులో బొమ్మలాట అనే నాటకం ద్వారా ఈవిడికి బొమ్మలాట సారిక అని పేరు. ఆవిడ కూడా నియర్లీ 120-150 సినిమాలు యాక్ట్ చేసింది. హైదరాబాద్లోనే ఉంటారు మేడము. వాళ్ళిద్దరు అక్క చెల్లెలతో నేను ఉండేవాడిని. అంటే మా గురువు గారి దగ్గర ఆవిడ పేరు సారిక గారు, బొమ్మలాట సారిక గారు అంటారు. ఆవిడతో పాటు హైదరాబాద్ వచ్చి ఆవిడింట్లోనే 5 ఏళ్ల పాటు నా దగ్గర ₹1 తీసుకోకుండా వాళ్ళ ఇంట్లో ఉంచారు. 5 years అంటే ఈ రోజుల్లో ఎవరు ఉంచుకుంటారు? 5 అంటే ఇక్కడ మా కాన్సెప్ట్ ఏంటంటే, మేమిద్దరం ఆడపిల్లలు, మేము వైజాగ్ వాళ్ళం, మీరు వైజాగ్ వాళ్ళు, మాకు తోడుగా మీరు ఉండాలి, మీకు తోడుగా మేము ఉంటాం. ఇది కాన్సెప్ట్. 5 ఏళ్ల పాటు నువ్వు అన్నట్టు ఎవరు ఉంచుతారు? ఉన్నా పక్కన జనాలు ఉండలేవారు, ఏదో మాట్లాడుతూ ఉంటారు కదా. అవన్నీ నేనేం పట్టించుకోలేదు. నేను డెలిబరేటెడ్గా మా ఆవిడకి కూడా చెప్పి, నాలు ఇక్కడ ఉన్నాను అంటే ఏం మాట్లాడాల, నేనేంటో నాకు తెలుసు, వాళ్ళేంటో వాళ్ళకి తెలుసు. బయట వాళ్ళు ఏదో అనుకుంటారు, అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం. నువ్వు కరెక్ట్ అయితే కరెక్ట్, కాకపోతే ఫీల్ అవ్వు. కరెక్ట్ అయితే అసలు ఫీల్ అవ్వాల్సిన పనే లేదు. సో ఇప్పుడు ఈ కామెడీ జోనర్ అంతా పక్కన పెట్టేస్తే లెట్స్ మూవ్ టు ది కామెడీ జోనర్ అనేది పక్కన పెట్టు. అదే అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే డిస్కషన్ లో. సో సినిమాల విషయానికి వస్తే ఫస్ట్ నేను ప్రభాస్ గారి గురించి అడుగుదాం అనుకుంటున్నాను. మీకు ప్రభాస్ గారికి ఒక మంచి ర్యాపో ఉంది, అంటే బిఫోర్ సినిమాస్ నుంచి కూడా అని చాలా సందర్భంలో మీరు చెప్పారు కదా. సో అది ఎలా బిల్డ్ అయింది? ఇప్పటికి టచ్ లో ఉన్నారా? ఇప్పుడు టచ్లో లేరు, అబద్ధం ఎందుకు. కానీ బిల్లా టైంలో కలిశాను ప్రభాస్ గారిని. అది అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్లో ఉన్నారు సారు, అబ్బాయి ప్రభాస్ గారు, అనుష్క కదా అందులో ఉంటే, మేము అదే లొకేషన్లో గున్నం గంగరాజు గారిది జస్ట్ ఎల్లో కంపెనీ లయా సీరియల్ ఆ కాస్ట్యూమ్తోనే వెళ్ళి అంటే యూ బిలీవ్ ఆర్ నాట్, అంటే ప్రభాస్ గారికి సీనియర్ యాక్టర్ల పట్ల ఎంత గౌరవం ఉన్నదనడానికి నిదర్శనం ఏంటంటే, నేను ఇంత దూరంలో ఉన్నాను, నేను నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అమ్మాయి అనుష్క నా ఎదురుగుంట వెళ్ళిపోతుంది, పక్కన నిలబడ్డాం.
తర్వాత నేను లేను. అంత దూరంలో ప్రభాస్ కూర్చొని ఉన్నాడు, ఒక్కడే కూర్చొని ఉన్నాడు. నేను వెళ్ళాను, బాబు బాగున్నారని అడిగాను. తప్పని లేచాడు కుర్చీలో నుంచి. బిలీవ్ ఆర్ నాట్ అమలా, నిలబడి ప్రొడక్షన్ పెట్టి పిలిపించి కుర్చీ వచ్చిన తర్వాత కుర్చీ వేసి కూర్చోమన్నాడు. ఆ తర్వాత కో డైరెక్టర్ని పిలిపించి అప్పారావు గారికి మంచి వేషం చూడండి అంటే అది వైజాగ్ షెడ్యూల్ ఎక్కడ ఉంటుందని అన్నారు. అంతకంటే గౌరవం ఉంది, అలాగే అన్నారు. అయితే వాళ్ళు సినిమా చెప్పేటప్పటికి నేను ఆల్రెడీ ఆ టైంలో మహాత్మా సినిమా ఏదో చేస్తున్నా, అది ఆయనకి తెలిసిన తర్వాత పోర్లే ఎక్కడో బిజీగా ఉన్నారు కదా. దీనికి ముందు ఏంటంటే సత్యానందం గారి దగ్గర ప్రభాస్ గారు యాక్టింగ్ నేర్చుకున్నప్పుడు ఒక క్లాస్ ఉంటుంది, ఇంప్రవైజేషన్ క్లాస్ అని ఉంటుంది. ఇది ఆర్టిస్టులు అందరూ నేర్చుకోవాల్సినటువంటిది మంచి సెగ్మెంట్. మీకు ఎంత ఆర్టిస్ట్ అయినా ఇంప్రవైజేషన్ లేకపోతే కొన్ని విషయాల్లో తేలిపోతాం. అప్పుడు మా గురుగారు సత్యానందం గారు ఏంటంటే అక్కడ ఒక అతన్ని ఇక్కడ ఒక అతన్ని పిలిచేవారు. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకోవాలి, అందులో ఫన్ రావాలి. నువ్వు ఫన్ వస్తుందా, కోపం వస్తుందా, ఏడుపు వస్తుంది, ఏదైనా రావాలి, ఒక మంచి కంటెంట్ రావాలి. అలా నేను ఆయనతో కలిసి ఒక ఇంప్రవైజేషన్ చేశా. అప్పుడు ప్రభాస్ గారు అక్కడ 3 months కోర్స్, అది వైజాగ్ డాల్ఫిన్ హోటల్ ఎదుర్కొంటా డాల్ఫిన్ టవర్స్ ఉంటే అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంటే అక్కడ నేర్చుకున్నాడు గురువు గారి దగ్గర. ఆ తర్వాత అక్కడ కోర్స్ అంతా అయిపోయింది, ఆయన మట్టుకు ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 1 month ప్రభాస్ గారి ఇంట్లో ఎవ్రీడే ప్రాక్టీస్. ఆ సినిమా కృష్ణవంశీ గారి డైరెక్షన్లో శివరాజు వెంకటరాజు గారి నిర్మాతలు చక్రం సినిమా. చక్రం సినిమాకి మా గురువుగారితో పాటు అసిస్టెంట్లుగా నేను, మా ఫ్రెండ్ డప్పు ప్రసాద్, ఇంకో మూర్తి పర్సనల్ అసిస్టెంట్. అప్పట్లో గురువుగారికి అన్నీ అతనే దగ్గరుండేవాడు. మేమందరం వస్తే ఇక్కడ కార్వే ఉంటుంది, ఆ కార్వే దగ్గర శాంతి కుటీర్, ప్రశాంత్ కుటీర్లో మా సత్యానందం గారికి ఏమో ఒక ఏసీ రూమ్ ఇచ్చారు. మాకు ఆ పక్కన ఇంకోటి ఉంటే మా ముగ్గురికి ఒకటి ఇచ్చారు. అందులో మా గురువుగారు ఆ రూమ్ ఏంటంటే సౌందర్య గారు ఎప్పుడు వచ్చినా ప్రశాంత్ కుటీర్లో ఆ మేడంకి ఒక రూమ్ ఉంటుంది. ఆ రూము మా బాస్కి అలాట్ చేశారు. అక్కడ ఉంటే మేము ప్రతిరోజు 8 o'clock ప్రశాంత్ కుటీర్లో ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేసి వాళ్ళు పంపించిన కారులో గాయత్రి హిల్స్లో ఉండేవారు ప్రభాస్. అక్కడికి వెళ్ళి ఎవ్రీడే మార్నింగ్ 9 to ఈవినింగ్ నైట్ 8:30 వరకు చేసి ప్రాక్టీస్. చక్రం సినిమా చూసావా? అందులో కోడిలాగా, కుక్కలాగా, పిల్లిలాగా ఇవన్నీ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తుంటాడు. తను చనిపోతాడని తెలిసి కూడా అందరినీ హ్యాపీగా ఉంచే ఎమోషనల్ క్యారెక్టర్. దానికోసం మేము వెళ్ళాం. ఆ సినిమాలో కూడా నేను చేసా. 1 week అయిన తర్వాత ఎందుకో క్యారెక్టర్లు అన్నీ తీసేశారు. నేను చేసిన వేషం దాని తర్వాత మల్లికార్జునరావు చేశారు. నాదొక ధోబీ క్యారెక్టర్ అనుకుంటా ఆ కాలనీలో. అలాగా ప్రభాస్ గారితో మంచి అనుబంధం ఉంది. ఆ చేసినప్పుడు కూడా ఆయన ఒకే మాట అన్నాడు ప్రభాస్ గారు, అప్పారావు గారు నేను గురువుకి ఎంత వాల్యూ ఇస్తానో అట్ ద సేమ్ టైం మీరు అంతే, ఇంతకంటే గొప్ప కాంప్లిమెంట్ అక్కర్లేదు. బట్ ఆ తర్వాత నేను బిళ్ళా తర్వాత నేను ఇప్పుడు ప్రభాస్ గారిని కలవాలి. సో అంటే మీరు చెప్పారు కదా కొన్ని మూవీస్లో మీరు చేసిన తర్వాత కూడా తీసేస్తూ ఉంటారు ఎడిటింగ్ పరంగా చూసుకుంటే. సో ఎప్పుడైనా మీరు ఏదైనా సినిమా చేసి అలా పోయినప్పుడు బాధపడడం కానీ అలాంటివి? అది జరిగింది. గోలీ సోడా అని సినిమా చేశాం. గోలీ సోడాలో నేను ఒక హీరో. నేను కారు దిగి లోపలికి వస్తుంటే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వచ్చి పడిపోతుంటారు. వెళ్తూ మేనేజర్ని పిలిచి అబ్బాయిలను వదిలేసి అమ్మాయిలను ఒక్కళ్ళని పంపించట. అది ఏమైందో తెలియదు కానీ మొత్తం మీద ఆ సీన్ తీసేశారు. సీన్ లేదని తెలిసింది. అదొకటి అలా జరిగింది. అనసూయ గారు మెయిన్ లీడ్ రోలు, అందులో డ్యూల్ రోల్ ఉంటుంది అనసూయ గారిది. అందులో నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ని, నేను రాజమౌళి గారు. అంటే వాళ్ళు ఒక ప్రొడ్యూసర్స్ కూర్చొని కథ వింటుంటారు. ఒక్కొక్కరు బస్తాలతో తెస్తుంటారు, కథలు వినిపిస్తారు. నేను వచ్చి కథ చెప్తుంటాడు విత్ మ్యూజిక్. నేనేం చెప్పినా రాజమౌళి పక్క నుంచి ఆరారిస్తుంటాడు. మేము చెప్పేది కథ ఏంటంటే నిర్మా సోప్ ఉంటుంది కదా, ఆ సోప్ యాడ్ చెప్తాం. ఆ లాస్ట్లో రివీల్ అవుతారు, నా కొడక నువ్వు నిర్మా సోప్ తాలూకు యాడ్ తీసుకొచ్చి సినిమా కథ చెప్తావని బాగుతారు. ఆ సినిమాలో లేదు. అలా నేను మ్యాక్సిమం చెప్పాలంటే అమలా నేను చేసిన చాలా సినిమాలు కొన్ని ఆగిపోయి ఉంటారు. మ్యాక్సిమం అన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి అలా ఇలాంటివి ఉన్నాయి తప్పి అది మనం ఏం చేయలేము. సినిమాల్లో కూడా చేసిందంతా ఉంచరు, ఉంచిందంతా చూపించరు.
అంతే కదా. సో ఓకే, ఈ విషయంలో మీకు అయితే ఒక క్లారిటీ ఉంది. కానీ కమింగ్ టు ది పేమెంట్ విషయానికి వచ్చేప్పటికి ఇస్తాము అని ఆపేసిన ఆ సందర్భాలే లేవు. అది నా దగ్గర ఉండదు అసలు. నేను ఒకటే చెప్తా, ఏమండి మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకే ఉంటా. షూటింగ్ అయిపోయిన తర్వాత గూగుల్ పేలు ఫోన్ పేలు అంటే నా వల్ల కాదు. రెడీ క్యాష్ ఇస్తారంటే వస్తా, నేను వస్తా. టు అండ్ ఫ్రో మీరు క్యాబ్ పెడతారా? ఇప్పుడంటే అన్ని క్యాబ్లు వచ్చేసాయి, మీరే రండి సార్ అంటారు. క్యాబ్ అమౌంట్ ఇంత, ఓకేనా. అసిస్టెంట్ వస్తాడు, అసిస్టెంట్ ఇంత. 6 వరకే చేస్తా, 6 తర్వాత చెయ్యను. ఎందుకంటే వాళ్ళు డబ్బుల గురించి ఆలోచించినప్పుడు మనం కష్టం గురించి ఆలోచించాలి. అలా ఒకరోజు ఒక సినిమాకి వెళ్ళాం, అది నైట్ షూట్. అది ఎక్కడో చిన్న ఇబ్బంది జరిగింది. అంటే వెళ్ళే త్రోవలో రోడ్డు మర్చిపోవడము, ఇంకోటి లేట్గా వెళ్ళాం. అప్పుడు మనం యాజ్ ఏ ఆర్టిస్ట్గా అర్థం చేసుకోవాలి కదా, మనం అర్థం చేసుకున్నాం. అది రాత్రి 2 గంటల వరకు అన్నారు షూటింగ్. హ్యాపీగా 2 గంటల వరకు చేశా. ఇంకా అరగంట ఎక్కువ చేశా, 2:30. ఆ తర్వాత లిటిల్ బిట్ బ్రేక్ వచ్చింది, కెమెరాలు మార్చాలి, లైటింగ్ మార్చాలి అన్నారు. కూర్చున్నా, అయిపోయింది. ఇప్పుడు రండి సార్ అన్నారు. అప్పుడు 3 అయింది. ఇప్పుడు డైరెక్ట్గా రమ్మనండి, మాట్లాడాలి. మనం ఇచ్చిన టైం 2, మీరు ఇంకా అరగంట ఎక్కువ చేయించుకున్నారు. ఓకే, నేను కాదంటాం లేదు, కానీ దీని తర్వాత నేను చెయ్యను. అదే సార్ ఒకే ఒక్క షాట్ అని, ఒక్క షాటు లేదు, అర షాటు లేదు. అప్పుడు మళ్ళీ పేమెంట్ మాట్లాడుకొని మళ్ళీ దానికి అప్పుడు చెప్పాను. దానికోసం చాలా డిస్కషన్ పెట్టారు. నేను ఒకటే చెప్పాను, మనం ఇచ్చిన టైం అయిపోయింది, దాని తర్వాత నేను ఉండను. డబ్బులు ఎక్కువ ఇస్తారా, ఉంటా. బేసిక్గా ప్రెసెంట్ ఇండస్ట్రీకి ఇలాంటి క్లారిటీ ఒకటి కావాలి, క్లారిటీ ఉండాలి. ఎందుకంటే చాలా చోట్ల ఈ టైం అని చెప్తారు, ఆ టైంకి డబల్ ఉంచు. ఈ మధ్య కామెడీగా ఇంకోటి అడుగుతుంటాం, సార్ మీ సినిమాలో ఏమైనా స్విమ్మింగ్ పూలు, అందులో దూకడాలు, ఈత కొట్టడాలు అయితే నా వల్ల కాదు, నాకు ఈత రాదు, నాకు వాటర్ అంటే భయం అని చెప్తా. అలా ఒకటి జరిగింది. ఒక సినిమాకి వెళ్ళాం, పనిష్మెంట్ అనే సినిమా అనుకుంటా. వెళ్తే అప్పారావు గారు ఇప్పుడు దాకా మీకు ఒక కథ చెప్తుంటారండి, విని 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 ఆ నీటిలో దూకేయాలన్నాడు. నేను అన్నాను, ఆ స్విమ్మింగ్ పూలు నేను అలా దూకలేనండి. పడిపోయిన వెంటనే మన వాళ్ళు అందరూ లేపేస్తారన్నారు. నువ్వు అనుకుంటావు, పడిపోయిన వెంటనే నీళ్ళు తాగిస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఊపిరి అయిపోద్ది. అయితే అక్కడ ఒక అబ్బాయి, నవీన్ అన్న అబ్బాయి అన్నాడు, బాబాయ్ అంటే నేను ఈ మాట చెప్పింది ఎవరు అసలు చెప్పకూడదు, ఎందుకంటే రిస్క్ నాకు కదా. ఏదైనా ప్రాణం పోతే అప్పుడు దాకా చెప్పిన వాళ్ళు ఏమంటారు, ప్రొడ్యూసర్ సపోజ్ చేసో లేకపోతే 1 లక్ష రూపాయలు పోతే పోయింది ఇచ్చేయండి అంటారు, కానీ ప్రాణాన్ని తీసుకురాలేరు కదా. అందుకోసం అన్నాడు, బాబాయ్ నేను ఉన్నాను బాబాయ్, నువ్వు కంగారు పడకు బాబాయ్ అన్నాడు. అంటే అబ్బాయి అందులో మెయిన్ లీడ్ రోడ్. సరే అబ్బాయి ఏదైతే అవు, నేను అప్పుడు అలా దూకాను. దూకిన తర్వాత వెంటనే లేపాడు, అంత అయిపోయింది నాకు. అందుకు ఒక్కోసారి కామెడీగా చెప్తాను సార్, స్విమ్మింగ్ పూలు ఇలాంటిది. ఇంకో ఇన్సిడెంట్ జరిగింది, మా టీవీలో వస్తుంది, అది ప్రోమో. యాక్చువల్లీ ప్రోమో కోసమే వెళ్ళాం, గోవా వెళ్ళాం. నేను మా టీవీ ఐడియా, ఆంధ్ర ఐడియాల ముందు చెప్పానే, దానికి యాక్టింగ్ కోచర్ విజయ్ సార్ అని అతను మమ్మల్ని తీసుకెళ్ళాడు. అంటే అది ఎలాగంటే ప్రోమో, సపోజ్ నీకు టైటానిక్ షిప్ మీద ఒక పాట పాడాలని కోరిక. ఆ కోరిక ఎలా తీరుతుంది అంటే నువ్వు SMS చేస్తావు. వాళ్ళు గోవా తీసుకెళ్ళి ఒక షిప్ ఉంటే దాని మీద నీ చేత ఒక పాట పాడించి దాన్ని టెలికాస్ట్ చేస్తారు. ఇది పద్ధతి. నాకేమంటే రైడ్, సముద్రం మీద బండి మీద వెళ్ళడం కోరికట. అదంటే గోవా వెళ్ళిపోయిన తర్వాత సార్ ఈ బండి ఎక్కండి సార్ అంటాడు. బండి ఎక్కడం అంటే ఏంటి అన్నాను. అంటే సముద్రంలో రైడ్కి వెళ్తామన్నారు. రైడ్కి వెళ్ళి నాకు చెప్పాలి కదా సార్, నాకు ఏదో షూటింగ్ అంటే వచ్చాను, కానీ అందులో గోవా బీచ్, అది ఎటు చూసినా కనుచూపు మేరలో కనబడుతూనే ఉంటుంది సముద్రం. నేను అలా రాలేనంటే అప్పుడు ఆ రైడర్ ఉంటారు కదా, అంటే రైడర్తోనే ఉంది నాది. అతను వెనకాల కూర్చుంటే నేను ముందు కూర్చొని వెళ్తూ వెళ్తూ హాయ్ చెప్పడాలు, ఫ్లయింగ్ కిస్లు ఇవన్నీ చెయ్యాలి. అయినప్పటికీ అక్కడ కూడా డేరింగ్ చేసి అతను వచ్చి హిందీ కుర్రాడు. వాళ్ళకైనా తెల్లవాళ్ళేసి అదే పని కదా, ఎవరినో తీసుకెళ్తూనే ఉంటారు సముద్రం మీద. ఆ ముందేమో బోట్లోనేమో కెమెరా ఉంది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. తర్వాత సర్ 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 అని కొడేస్తుండ్రు. నేను అన్నాను, భయ్యా రోకో భయ్యా, ఓలో దూర్ చలాగ్యా, నువ్వెందుకు అంత స్పీడ్గా వెళ్తావు, ఆగంటే ఆగాడు. తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ బోట్ అలాగుంది, మాది ఇది ఉంది, ఇక్కడ దూకేసి అందులో దిగమన్నాడు. అలా దూకడాలు దిగడాలు లేవు అన్నాం. అప్పుడు నాకు జాకెట్ వేశారు, లైఫ్ జాకెట్ ఉంటుంది, అది వేసినా సరే వద్దని చెప్పారు. అందువల్ల ఏంటంటే డబ్బుల విషయంలో కరాఖండిగా ఉండాలి. నాకెవ్వరు డబ్బులు ఎగ్గొట్టిన సందర్భాలు లేవు. బేసిక్ ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నప్పుడు ఇండస్ట్రీలో వీళ్ళకి యాటిట్యూడ్ లేకపోతే మనీ మైండెడ్ ఇలాంటి టైటిల్స్ ఇచ్చేస్తూ ఉంటారు కదా, అలా మీకు ఏమైనా బిరుదులు ఇచ్చారా? ఇంతవరకు
నాకు అలాంటి ప్రాబ్లం రాలేదు. ఎవరితోనైనా సరే నేను ఫ్రెండ్లీగా ఉంటాను, అన్ని వివరంగా చెప్తా, చాలా వివరంగా చేస్తా. ఇందాక చెప్పాను, ఒక సినిమా చెప్పాను కదా, జంబలగడ పంబ సినిమా కేవలం చాలా తక్కువ డబ్బులకు చేశాను. మళ్ళీ సత్యం రాజేష్ లాంటి ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్ పక్కన నా వేషం, నాకు చాలా మంచి క్యారెక్టర్ చెప్పిన తర్వాత నేను డబ్బుల గురించి కూడా కనీసం ఈ అమౌంట్ అయినా ఇవ్వండి అన్నాను. లేదు అప్పారావు గారు, ఆల్రెడీ బడ్జెట్లు రాసేసామంటే చేశా. ఎందుకు చేశానంటే కేవలం క్యారెక్టర్ కోసం. ఆ డైరెక్టర్ నా మీద క్యారెక్టర్ రాస్తున్నాడు కాబట్టి నేనే తగ్గి డబ్బుల విషయం వద్దులే, మనం ఇప్పుడు అంత పెద్ద పొజిషన్లో కూడా లేవు, సినిమాలు కావాలని చేసాం. ఒకరోజు నైట్ 9 అయిపోయింది, అప్పుడు డబుల్ పేమెంట్ రాశా. లేదు అన్నాడు. ఇంకొక రోజు మళ్ళీ నైట్ వచ్చింది, అప్పుడు చెప్పేసి 6 వరకే కదండి నాది, రాత్రి 9 అంటే నా వల్ల అవ్వదు, మీరు రాత్రి 8, 9 దాకా చేసిన ఆ డబ్బులు ఏంటంటే కష్టం, నేను చెయ్యనండి అని మొహమాటం లేకుండా చెప్పా. అప్పుడు పేమెంట్ పెంచి డబ్బులు ఇచ్చాను. సూపర్. సో ఇప్పుడు సరిలేరు నీకెవరు సినిమాలకి వెళ్తే అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులతో, మీరు కూడా పెద్ద వాళ్ళే, కాకపోతే వాళ్ళు మనకన్నా కొంచెం ఒక స్థాయి ఎక్కువ కాబట్టి, సో వాళ్ళతో వర్క్ చేసినప్పుడు లైక్ మీ ఫీలింగ్ ఎలా ఉంది? సరిలేరు నీకెవరు సినిమా గురించి చెప్పాలంటే చాలా ఆనందపడ్డా. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి కాంబినేషన్ అనేటటువంటిది గొప్ప కాంబినేషన్ పడింది. అనిల్ రావిపూడి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాలి. కారణం ఏంటంటే అనిల్ రావిపూడి గారికి సరిలేరు నీకెవ్వరు 5వ సినిమా, నాకు ఆయన డైరెక్షన్లో నాకు 3వ సినిమా. ఫస్ట్ పటాస్లో అవకాశం వచ్చింది. సార్ సినిమాలు మంచి డైలాగు, సాయి కుమార్ గారు హీరో గారి కాంబినేషన్ ఉంటుంది, అది పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. దాని తర్వాత రాజా ది గ్రేట్, మేము క్రికెట్ కబడ్డీ ప్లేయర్స్, అది తర్వాత సరిలేరు నీకెవరిలో ట్రైన్లో టీసీ క్యారెక్టర్. నన్ను పిలిచి ఆ డ్రెస్ వేశారు, టీసీ డ్రెస్ వేశారు, ఫోటోలు తీశారు. తర్వాత డైరెక్టర్ గారు నోటీస్కి వెళ్ళింది, ఓకే అప్పారు గారు ఫిక్స్ అన్నారు. 14 రోజులు అన్నపూర్ణ 7 ఏకర్స్లో సెట్ వేశారు. అదృష్టం ఏంటంటే హీరోయిన్ కాంబినేషను, హీరో మహేష్ బాబు గారి కాంబినేషను, రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషను, రావు రమేష్ గారి కాంబినేషన్, హీరోయిన్ సంగీత గారి కాంబినేషను, తర్వాత హరితేజ బిగ్ బాస్ అమ్మాయి కాంబినేషను, తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు మనవరాలు, ఇంకొక అమ్మాయి, ఇంకొక బాబు రజిత మేడం, తర్వాత జాయింట్ కలెక్టర్ కైలాస్ ప్రసాద్ గారు, చాలా పెద్ద కాంబినేషను. ముఖ్యంగా హీరోయిన్ కాంబినేషన్లో చేయటం. ఫస్ట్ డే వెళ్ళాం, నేను రాఘవ్ గారు మన దొరబాబు, మేము ముగ్గురు ఆ సినిమాలో ఉన్నాం. రాఘవ్ గారు, దొరబాబు, రావు రమేష్ గారికి అల్లుళ్ళు, ఎల్లారిక పల్లెళ్ళు, నేను టీసీ క్యారెక్టర్. నన్ను ఒక దశలో హీరోయిన్ రేష్మిక మందన వాళ్ళ మమ్మీ వాళ్ళందరూ నన్ను ఆడుకుంటారు, నేను పెళ్లి చేసుకుంటానంటే, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిందంటే నన్ను ఉంచుకో అన్న, నాకు పిల్లలు ఉన్నారంటే నువ్వే పిల్లలుగా ఉంటాంటే చాలా ఉన్నాయి. అయితే నాకు ముఖ్యంగా మోకాలు నొప్పులు ఉన్నాయి, అంటే ఓవర్ వెయిట్ వల్ల. నేను ఏ షూటింగ్కి వెళ్ళినా సరే ఇవి నీ క్యాప్స్ వేసుకొని వెళ్తాను. అలా వెళ్ళాం, మేము ముగ్గురు అలా వెళ్ళాం. ఫస్ట్ డే వెళ్ళాం, అనిల్ రావిపూడి గారికి గుడ్ మార్నింగ్ సార్ వచ్చా, గుడ్ మార్నింగ్ అన్నారు. అప్పారావు గారు ఎరగొట్టేయండి అన్నారు క్యారెక్టర్. దొరబాబు గారు, రాఘవ్ గారు మీరు సినిమాలో ఉంటారు అంతే అన్నారు. అదృష్టం ఏంటంటే 14 రోజులు షూటింగ్, ఒక్కరోజు లేనట్టుంది, కానీ రిమైనింగ్ 13 days కూడా షూటింగ్ చేశా. మహేష్ బాబు గారి దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి, గురుగారు బాగా చేశారండి అన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా నన్ను ఒకరోజు షార్ట్ గ్యాప్లో పక్కకు పిలిచి అని చెప్పి, అప్పారావు గారు మీరు ఒక డైలాగ్ చెప్పారే, వాట్ ఆర్ యూ టాకింగ్, గివ్ యూ మే బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అని, అది మీరు చెప్పినప్పుడు పేలుతూ, మహేష్ బాబు గారు చెప్పినప్పుడు పేలుతుంది, మీ క్యారెక్టర్ ఎలివేట్ అవుతుంది అన్నాను. సంగీత మేడం చాలా ఎంకరేజ్ చేసింది మేడం. తర్వాత రావు రమేష్ గారు, సినిమా చూసావు కదా, నేను సరే కూర్చో మాట్లాడదామంటే నేను కూర్చుంటాను పక్కని, అక్కడ కాదు కిందన కూర్చో అంటాడు, కిందన కూర్చుంటా, లే అంటాడు, సపోర్ట్తో లేస్తా, సపోర్ట్ లేకుండా లే అంటాడు. అప్పుడు లేచినప్పుడు నా బీట్ అంతా లేపాలి కదా, లేపుతున్నాను. నాకు లెఫ్ట్లో ఉంటారు రావు రమేష్ గారు, రైట్లో వాళ్ళు బియ్యం కూడా ఉంటాడు, పక్కన సత్య మర్చిపోయాను, స్వామినార సత్య ఉంటే లేస్తుంటే కళ్ళు రెడ్డిష్ అయిపోతున్నాయి. అంటే మనం కూర్చొని లేవాలంటే అంత బరువు లేపాలి కదా, దట్టు యాక్టింగ్. మామూలుగా అయితే లేవగలనేమో, మామూలుగా కూడా నేను లేవలేను, అంత బరువు నేను. అయితే వస్తుంటే బ్లడ్లో పంపింగ్ అయిపోతుంది,
ఆయనేమో ప్రత్యక్షంగా చూస్తున్నాడు. రావు రమేష్ గారు షార్ట్ కట్ చెప్తుంది, అయ్యి బాబు ఏంటండి ఇంత కళ్ళు ఎరగైపోయేటండి అని అన్నారు. అంటే మనం అంత ఎనర్జీ పెట్టాం. తర్వాత ఎక్కడో ఒక దగ్గర డైరెక్టర్ గారు అన్నారు, అప్పార్ గారు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నట్టుంది, కిందని 1 feet స్టూల్ వేద్దామన్నారు. ఓకే సార్ అన్నాను. కుర్చీ వేసిన తర్వాత నా బాడీ రిలాక్స్ అయిపోయింది. నేను లేవలేకపోతున్నాను, అంటే లేవడం అంటే కష్టంగా లేవలేకపోతున్నాను, సులువుగా లేస్తున్నా. తర్వాత మళ్ళీ ఏమనుకున్నా, డైరెక్టర్ గారు అన్నారు స్టూల్ తీసేద్దాం అప్పారు, తీసేయండి సార్ అన్న. ఇమీడియట్గా ఆయన ఎప్పుడైతే చెప్పాడో అదే టైంలో నేను చెప్పాను తీసేయండి అన్న. అనగానే అది మన షూటింగ్ అంటే 1-2 సార్లు అయిపోదు కదా, అన్నిసార్లు అన్ని షాట్లు అన్ని యాంగిల్స్ పెడితే అది సినిమాలో నా కష్టం అంతా కనిపించింది. ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటంటే, అంత గొప్ప నటుడు, అంత మంచి నటుడు రావుగోపాలరావు గారి అబ్బాయి రావు రమేష్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు షూటింగ్లో నేను చేసిన దాన్ని ఇంట్లో చెప్పాను. ఎర్లీ మార్నింగ్ వచ్చాడు, అప్పార్ గారు మీ గురించి మా ఇంట్లో చెప్పానండి, భలే చేశారండి. అవును మీది ఎక్కడ? అనకాపల్లి అని అడిగారు. అంటే ఆయనకి అనకాపల్లితో అనుబంధం ఉంది వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి. లేదు సార్ నేను వైజాగ్ అండి, సత్యానందం గారి సోన్స్ అంటారు. గుడ్ 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 బాగా చేశారు చాలా. అంటే ఆ కాంప్లిమెంట్ కానీ ఇంకేం కావాలి. మహేష్ బాబు గారు ఫస్ట్లో రికగ్నైజేషన్ లేదు. నేను టీసీ క్యారెక్టర్ అంటే ఏదో ఒక కంపెనీ ఆర్టిస్ట్ ఉన్నారేమో అనుకున్నారు కానీ అంత లేదు. బట్ నేను దబాయించి డైలాగ్ చెప్పినప్పటికీ ఆయన కూడా గురుగారు బాగా చేశారండి అన్నారు. ఒక రాజేంద్ర ప్రసాద్, వీళ్ళందరూ అభిమానాన్ని పొందాను బెరసి. అది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఓకే, ఇప్పుడు దాకా అంటే మీరు ఈ జర్నీలో ఎన్నెన్నో సినిమాలు తీశారు, ఎంతోమంది హీరోస్తో, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళతో ట్రావెల్ చేశారు కదా. ఇప్పుడు సడన్గా మిమ్మల్ని మీ ఫేవరెట్ హీరో అని అడగగానే ఎవరు మీ మైండ్లో స్ట్రైక్ అయ్యే పర్సన్? ఇప్పటికీ అప్పటికీ కష్టజీవి, మనందరి ఇష్టజీవి శ్రీ చిరంజీవి అన్నయ్య గారు ఎవరికైనా ఇన్స్పిరేషన్, నో డౌట్. ఆ తర్వాత మిగతా జోనర్స్లో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క దీంట్లో ఉంటారు కాబట్టి ఎవరికైనా అన్నయ్య చిరంజీవి గారు. అన్న చిరంజీవి గారు, ఆయన గురించి అంటే మీరు ఆయనతో ట్రావెల్ చేసినప్పుడు కానీ లేకపోతే సినిమా షూటింగ్ జై చిరంజీవి అనుకుంటా, ఆ షూటింగ్ చూడడానికి వెళ్ళాను. చాలా దూరం నుంచి అన్నయ్యని చూశాను అంతే, అంత దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భం లేదు. అంటే నువ్వు ఇప్పుడు అడిగావు కాబట్టి స్మార్ట్ జోడీలో పిన్ని నేను చేసినప్పుడు అందులో ఫైనల్ విన్నరు ఈటీవీ ప్రభాకర్ గారు. ఆయన ఫైనల్ విన్నర్ అయిన తర్వాత ఆయనకు వచ్చే 25 లక్షల్లో సగం అమౌంట్ కరోనా బాధితులకు ఇద్దాం అని అనుకుంటే వాళ్ళ మిస్సెస్ ఏమన్నారంటే, ప్రభాకర్ గారి మిస్సెస్ ఈ అమౌంట్ చిరంజీవి గారి చేతుల మీదకి ఇద్దామని, చిరంజీవి గారికి మేమంతా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంటే, అయ్యో తప్పకుండా అలాంటి విషయాల్లో అన్నయ్య ముందుకు వస్తారన్నారు. అప్పుడు ప్రభాకర్ గారు ఏమన్నారు, ఫైనల్ ఎపిసోడ్ ఎవరైతే 6 టీంలు ఉన్నాయో అందరం కలిసి వెళ్ళిద్దామన్నారు. మొన్న అశ్విన్ బాబు ఫోన్ చేశారు, ఓంకార్ గారు బ్రదరు, బాబాయ్ మీరు పలానా డేట్ పెట్టుకోండి 27 చిరంజీవి గారు అందరినీ వాళ్ళ ఇంటికి రమ్మన్నారు అన్నారు. కానీ కరోనా టైంలో బాగులేదని కొద్ది పోస్ట్పోన్మెంట్ అయింది. బట్ అది కలుస్తాం. సూపర్. అంటే ఇప్పుడు మీరు ఇస్మార్ట్ జోడీ అనే టాపిక్ వచ్చింది కాబట్టి దాని గురించి ఒక క్వశ్చన్ నేను అడగాలనుకుంటున్నాను. అదేంటంటే ఫైనల్స్ దాకా వెళ్ళినప్పుడు విన్ అవ్వలేదే అనే డిసప్పాయింట్మెంట్ ఎక్కడైనా కలిగిందా? కలగదు, ఎందుకంటే మేము ఫైనల్స్కి వస్తామని నమ్మకం మాకే లేదు. ఇంకా ఫైనల్స్లో మేము విన్ అవుతామని ఎలా అనుకుంటాం? అంటే చాలా మంది ఇది 18 వారాలు 18 వారాలు టెలికాస్ట్, 12 మంది జంటలు, 12 మంది జంటల్లో మేము టాప్ 6లో ఉన్నాం. ఆ టాప్ 6లో కూడా మేము టాప్ 4లో పోయాం, అది మెమరీ రౌండ్లో పోయాం. ఫైనల్ ఎపిసోడ్లో జస్ట్ మిస్, లేకపోతే యశ్వంత్ మాస్టర్ విన్నర్. ఒక చిన్న బాణం కిందన పడిపోయింది. ప్రభాకర్ గారు అదృష్టవంతుడు, ఆయన ప్రతి సెగ్మెంట్లో విన్ అవుతూనే వచ్చాడు. కానీ మేము ఫైనల్ రౌండ్కి రావడం అనేది చాలా గ్రేట్. ఆంటీ గారు ఇండస్ట్రీకి రావాలనే ఆలోచన కానీ అసలు ఎలా మొదలైంది, ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఆంటీ గారు ఇండస్ట్రీకి రావాలనుకోలేదు, హైదరాబాద్ రావాలని మాత్రం అనుకోలేదు. ఎందుకంటే మీరు అక్కడ ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నామండి. అప్పుడు టీచర్ జాబ్ అది మాన్పించేసి ఇంక లక్ష్మిని వచ్చేసి పర్వాలేదు, భగవంతుడి దయ వల్ల జబర్దస్త్ దయ వల్ల మనం మంచి పొజిషన్కి వచ్చేసాం. అంటే మహా కాదు, ఉన్నంతలో బాగుంది కదా ఇప్పుడు అంటే మా ఆవిడ ఆనందంగా వచ్చింది. అసలు చాలా కాలం హైదరాబాద్ తెలియదు పెళ్ళికి. ఇంకా చెప్పాలంటే మా పెళ్ళై 30 ఏళ్ళు అయింది, ఇంతవరకు వెంకటేశ్వర స్వామి దర్శనంకి వెళ్ళా. ఇది కరోనా టైంలో మొన్న తీసుకెళ్తే అక్కడ అయ్యవార్లు అలా ఉన్నారు, పర్వాలేదు అప్పారా గారు చూడండి స్వామిని అన్నారు. వాళ్ళు గుర్తుపట్టారు, మాస్క్లో ఉన్నా గుర్తుపట్టి అప్పారా గారు కొద్దిసేపు చూడండి స్వామి వారిని. ఇంక అంతకంటే ఆనందం ఏంటి. ఫస్ట్ టైం తీసుకొని వెళ్ళాం.
ఇంకా పిన్ని ఇండస్ట్రీ అని కాదు కానీ ముఖ్యంగా జబర్దస్త్లోకి ఎంటర్ అవ్వడానికి గల కారణం సకుటుంబ సపరివార సమేతంగా ఒక పెద్ద టైటిల్ శెట్టి శ్రీపాద్ గారు యంగ్ డైనమిక్ డైరెక్టరు. నేను ఎస్పీ గారు అని పిలుస్తాను అబ్బాయిని. అతని ద్వారానే ఎంటర్ అయింది. అందులో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంటే అన్ని టీముల్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ని పిలిచారు. ఇప్పుడు నేను నా తరఫు నుంచి పిన్ని, కార్తీక్ తరఫు నుంచి వాళ్ళ అమ్మగారు నాన్నగారు, తర్వాత అవినాష్ తరఫు నుంచి వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ నాన్న అమ్మ అందరూ వచ్చారు. అందరం కలిసి భోజనాలు చేసాం. అది అయిపోయిన తర్వాత ఒక బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ రాజ్ కుమార్ గారు రాశారు. ఇది ఎక్సలెంట్ రైటరు. అది మళ్ళీ శ్రీపాద్ గారి డైరెక్షన్లో సుధీర్ గారి ఇంట్లో దెయ్యం. అందులో ఏం చేశారంటే నా తరఫు నుంచి పిన్ని, సుధీర్ తరఫు నుంచి వాళ్ళ బ్రదరు, విష్ణుప్రియ తరఫు నుంచి వాళ్ళ చెల్లెలు, నేహాంత్ తరఫు నుంచి వాళ్ళ మదరు, దీవెన తరఫు నుంచి వాళ్ళ నాన్నగారు, ఇలాగ కొంతమందిని పెట్టారు. అందులో పిన్నిది హైలైట్ క్యారెక్టర్. ఇంకా వరుస పెట్టి పంచులు పడిపోతున్నాయి అక్కడ. ఆ ఫ్లోర్లో ఉన్నటువంటి మేడం రోజా గారు, రేష్మి గారు, తర్వాత సుధీరు, ఇంకా పడి లేచే మా నరేషు, గెటప్ సీన్ అయితే మామూలుగా కాదు. మా భాస్కర్ అందరూ ప్యాకెడ్గా ఉంది. అక్కడ ఆ ఎపిసోడ్ అద్భుతమైన పేరు వచ్చేసింది. ఆ తర్వాత నుంచి మళ్ళీ భాస్కర్ అన్నాడు, బాబాయ్ పిన్నిని కూడా 2 ఎపిసోడ్లో పెడదాం. 2 ఎపిసోడ్ చేయించారు. అది కూడా మంచి పేరు వచ్చింది. దాని తర్వాత మళ్ళీ యూట్యూబ్ కోసం స్పెషల్గా చేసినప్పుడు అందులో ఒక టీం పెడితే అందులో పిన్నికి ఇచ్చారు, కొన్ని చేసింది. ఇప్పుడు అప్పుడప్పుడు స్పెషల్ ఎపిసోడ్లు. ఇంకా దాని తర్వాత సుభా గారి షోకి వెళ్ళాం, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళాం. ఇంకా స్మార్ట్ జోడీకి పిన్నికి అద్భుతమైన పేరు వచ్చింది. నాకు ఒక రోజు సపోజ్ ఒక 50 కాల్స్ వస్తే 50 కాల్స్లో పిన్నిని అడగకుండా ఎవరుండరు. మేడం గారు ఎలా ఉన్నారని, మీకన్నా బాగా చేశారని మేడం గారు. అవునవును అందరూ అదే అంటున్నారు, మేడం నాకన్నా బాగా చేసింది. అంటే ఇక్కడ స్పాంటేనియస్ అని ఒక మాట వాడాను. ఆర్టిస్ట్ స్పాంటేనియస్ ఉండాలి. మా ఆవిడ ఆర్టిస్ట్ కాదు, మా ఆవిడ ఓన్లీ ఒక గృహిణి. ఆఫ్టర్ దట్ ఒక యూకేజీ దగ్గర నుంచి ఎల్కేజీ దగ్గర నుంచి 10th స్టాండర్డ్స్ వరకు పిల్లలతో కలిసి ఉంది. వాళ్ళకి ఆటలు పాటలు అన్నీ ఆయా టైంలో ఆగస్టు 15, జనవరి 20 ఇలాంటి కార్యక్రమాలు చేయించేది. అలాగా మా ఆవిడకి వొకాబులరీ బాగా పెరిగి చాలా పంచులు నేను కన్నా పిన్ ఎక్కువ వేసింది స్మార్ట్ జోడ్లు. అందుకే అంత గొప్ప పేరు వచ్చింది. ఓంకార్ గారు అయితే అమ్మని పెర్ఫార్మెన్స్ అన్నంత వరకు వచ్చిందనమాట. అది పిన్ని గురించి అంటే ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే, అనుకూలవతి కాని ఎడల భార్యయే ప్రత్యక్ష నరకం, అనుకూలవతి అయిన ఎడల భార్యయే ప్రత్యక్ష స్వర్గం. ఇందులో మావిడ స్వర్గం. అంటే నా కష్టాలను షేర్ చేసుకుంది, నా బాధను షేర్ చేసుకుంది, నా సుఖాన్ని షేర్ చేసుకుంది. సుఖాన్ని ఎక్కువ షేర్ చేసుకోలేదు కానీ బాధలే పంచుకుంది. బట్ తను మీరు వెళ్ళిపోండి, మీరు హైదరాబాద్లో ఉండండి, ఇక్కడ మనకి ఏదో భగవంతుడు టీచర్ ఉద్యోగం, ఈవినింగ్ ట్యూషన్లు ఉన్నాయి కాబట్టి తినడానికి ఉండడానికి ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళగలండి. ఎన్నిసార్లు నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాను, ఏ రోజు రూపాయి ఎక్కువ పట్టుకెళ్ళలేకపోయాడు. అంత డబ్బులు లేవు కూడా. అంటే అన్ని కష్టాలు అనుభవించాను నేను. అవన్నిటిని ఓర్చి ఈరోజు హ్యాపీగా టీవీ సీరియల్ చూసుకొని ఆనందపడుతుంది. అది చాలు. ఇంకా వస్తున్నాయి, పిన్నికి కూడా అవకాశాలు వస్తున్నాయి. సరే ఏదైనా మంచి సీరియల్ వచ్చినా ఏదొచ్చినా చేద్దాంలే అనుకున్నాం. మీ లైఫ్లో చాలా ఎమోషనల్గా ఫీల్ అయిన ఒక్క ఇన్సిడెంట్? మా నాన్న చనిపోవడం. అంటే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్నకి నేనంటే కూడా ఇష్టం. నేను ఎక్కువ మా అమ్మతో షేర్ చేసుకునేవాడిని. నేను సినిమాకి వెళ్ళాలంటే అప్పట్లో 2 రూపాయలు ఇచ్చేది మా అమ్మ. 2 రూపాయలు అంటే ఆ రోజుల్లో మా ఊర్లో శ్రీ సూర్య థియేటర్లో దొండపర్తి దగ్గర టికెట్ కాస్ట్ 60 పైసలు, నెక్స్ట్ రూపాయి 20 పైసలు, తర్వాత 5 రూపాయలు, 3 క్లాసులు ఉండేవి. నేను 60 పైసల టికెట్ని సినిమా ట్రైలర్స్ అన్నీ వేసేసి సినిమా స్టార్ట్ అయిపోయిన 5 నిమిషాల తర్వాత కూడా అదే 60 పైసల టికెట్ని 2 రూపాయలకి బ్లాక్లో కొని వెళ్ళిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. నాన్నకన్నా అమ్మతో ఎక్కువ చాలా ఉండేది. అంటే నాన్నకి బాగులేదు, కేజీహెచ్లో వేశారు. నేను అప్పుడు అది 2006 సెప్టెంబర్ 3 ముందు రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు. ఈరోజు తెలిసింది, ఫోన్ వచ్చింది, రేపు బయలుదేరుతాను అమ్మ అని అమ్మతో చెప్పేశా. కానీ అన్నట్టుగా తర్వాత రోజు అంటే ఈరోజు ఫోన్ వచ్చింది కదా, రేపు బయలుదేరుంటే నాన్నని చూసేవాడిని.
నేను అక్కడికి ఇంకొక రోజు ఆగి ఎందుకు ఆగానో నాకు తెలియదు, ఏ పని కూడా లేదు, ఎందుకు ఆగానో తెలియదు. మరి ఆ సమయంలో నా దగ్గర డబ్బులు లేవా మరొకట నాకు తెలియదు. కానీ ఒకరోజు లేట్ చేయడం వల్ల నాన్న నేను చూడలేకపోయాను. ఆ తర్వాత రోజు రెండో రోజు వెళ్ళాల్సిన రోజు కాక తర్వాత రోజు వెళ్తే నాన్న నేను రత్నాచల్లో ఉన్నాను 11 గంటలప్పుడు ఫోన్ నాన్న పోయాడని. అది అంటే నాన్న బాగున్నప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నేను బాగున్నాను ఫైనాన్షియల్గా బాగుంది అనుకున్నప్పుడు నాన్నకు రూపాయి ఇద్దామన్నప్పుడు నాన్న లేడు. ఇది నా బాధ. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ జూమ్ స్టార్స్ మీడియా ద్వారా మీకు ఏదైనా మీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా అమ్మ కానీ నాన్న కానీ చెల్లి కానీ అక్క కానీ ఎవరైనా ఒక సీరియస్ కండిషన్లో ఉన్నట్టుగా కానీ ఒక ఫోన్ వస్తే మాత్రం మీరు ఎక్కడున్నా సరే అక్కడి నుంచి అలా వెళ్ళిపోండి, ఉన్న బట్టలతో అలా వెళ్ళిపోండి. నాన్నను కానీ అమ్మని కానీ చూసే అవకాశం ఉంటుంది. మీరు ఒక్కరోజు లేట్ చేశారంటే జీవితాంతం మిమ్మల్ని కని పెంచి పోషించి ఇంత వాళ్ళు చేసిన వాళ్ళు ఆ చివరి చూపారు, అది మనం చూడలేము. అనవసరంగా అడిగి ఎమోషనల్ చేసేసినట్టు అనిపిస్తుంది. నేను చెప్పేది రిక్వెస్ట్ అయితే జాగ్రత్తగా వినండి. నాన్న పోయినా అమ్మ పోయినా మన తోడబుట్టిన వాళ్ళు పోయినా ఎవరు పోయినా సరే మనం అంటే నేను ఆ తర్వాత రోజు వెళ్ళాను కాబట్టి బాడీ ఉంది, లేకపోతే తెలిసిన వెంటనే వెళ్ళిపోతే కనీసం నా కొడుకు వచ్చాడను నా కూతురు వచ్చిందను వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఇక తర్వాత మనం చేసేది ఏమి లేదు. అది నా జీవితంలో బాగా బాధపడినటువంటి సందర్భం. అఫ్కోర్స్ మా నాన్న నేను యాక్ట్ చేసిన సీరియల్స్ చూశాడు, నేను చేసిన సినిమాలు చూశాడు, జబర్దస్త్ ఒక్కటి చూడలేకపోయాడేమో. కానీ అదర్వైజ్ నేను ఆర్టిస్ట్ అని మాత్రం చాలామంది చెప్పాడు, మా అబ్బాయి అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడని. అదొక హ్యాపీ. ఇప్పుడు అమ్మ అయితే జబర్దస్త్ కూడా చూసింది, అమ్మ కూడా హాయిగా ఆనందంగా ఉంటుంది. ఇంత ఎమోషనల్ సిచ్యువేషన్కి వచ్చాం కాబట్టి రీసెంట్ టైంలో చాలా మంది ఎమోషనల్ అయిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే ఎస్పి బాలు గారు ఇక్కడ లేరు అనే వార్త. దాని గురించి మీరు ఏమంటారు? బాలు గారు గుండె ఆగిపోయింది కానీ పాట ఆగలేదు. అది నిరంతరం మనం ఉన్నంతకాలం, పాట వినబడినంతకాలం, పాటలు వినేవాళ్ళు ఉన్నంతకాలం శ్రీ పండితారాధ్యుల సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు సజీవంగా ఉంటారు. అయితే ఇది మరణం జననం అనేది సహజంగా జరుగుతూనే ఉంటుంది. అయితే ఆ మరణం కాస్త ఇలా బాధాకరంగా ఉన్నదన్నది మాత్రం అందరికీ బాధ. ఎందుకంటే సారు బాలు గారు నేను రికవరీ అవుతాను, మళ్ళీ వస్తాను, మళ్ళీ పాటలు పాడుతాను అన్నటువంటి హోప్స్తో ఉన్నాడు. ఆయన వీడియో కూడా చూశాను, ఆయన ఒక సైక్లింగ్ ఏదో చేయడం గట్ట ఫిజియోథెరపీ లాంటి చేశాడు. బట్ కోవిడ్ పాజిటివ్ వచ్చింది, తర్వాత నెగిటివ్ వచ్చింది. ఆఫ్టర్ దట్టు ఆయన కోలుకుంటున్నాడు, ఇంటికి వెళ్ళిపోతాడు, డిశ్చార్జ్ అవుతాడు అనుకునే టైంలో ప్రతిసారి ఎంజీఎంలో, చెన్నై ఎంజీఎంలో అంటే నెల్లూరు వాసి కాబట్టి వెంకయ్య నాయుడు గారు కూడా ఉపరాష్ట్రపతి గారు కూడా ఆయన కోసం సుమారు నేను చదివే 5 కోట్ల రూపాయలకు సంబంధించిన మిషన్ని వేరే హాస్పిటల్ నుంచి రప్పించారు. ఎందుకంటే వెంకయ్య నాయుడు గారికి బాలు గారు అంటే అంత ఎఫెక్షనబుల్ మ్యాన్. ఒక ఇండియాలోనే కదా ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సింగర్స్లో మన తెలుగువాడైనటువంటి ఎస్పి బాలు గారికి ఆ కీర్తి ఉంటుంది. కానీ చనిపోవడం అనేది ఇలా కరోనా పాజిటివ్ తర్వాత చనిపోవడం అనేది బాధ అనిపించింది. ఆ లంగ్స్ రావడం, తర్వాత 2 రోజుల క్రితం చనిపోయే 2 రోజుల ముందు జ్వరం రావడం అతన్ని బాగా బాధకు గురి చేసి చనిపోయాడు. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులు కూడా మనోధైర్యాన్ని వారితో ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే కళ్ళు అనేటటువంటి నాటకం ఉంది. అది చాలా పాపులర్ అయిన నాటకం. సుప్రసిద్ధ రచయిత నటులు గొల్లపూడి మారుతీరావు గారు రాశారు. దాన్ని నాటకంగా చేశారు. అది నాటకం చాలా కాలం అయిన తర్వాత దాని మీద కళ్ళు చిదంబరం గారు విశాఖపట్నం కళాభారతిలో ఫంక్షన్ చేసినప్పుడు బాలు గారు గెస్ట్, ఆయనకి సన్మానం చేసి ₹1,00,000 ఇచ్చారు. కళ్ళు చిదంబరం గారు నన్ను థియేటర్కి వెళ్ళిన తర్వాత అప్పారావు గారు మీకు ఒక బ్యాగ్ ఇస్తున్నాను, ఆ బ్యాగ్లో ఒక పెట్టు ఉంటుంది, ఆ పెట్టెలో ₹1,00,000 ఉన్నాయి, ఇది నేను అడిగినప్పుడు మాత్రమే ఇవ్వండి, అప్పటిదాకా మీ దగ్గరే పెట్టుకోమని. మన నా ఫోటో కూడా స్టేటస్లో పెట్టారు. నాకు బాధ అనిపించింది. ఆ ₹1,00,000 ఆయనకి ఇచ్చావు. అప్పుడు ఆ ఇచ్చినప్పుడు ఆ ప్రోగ్రామ్కి ఎవరైతే కొద్దిగా సహాయపడ్డారో వాళ్ళకి మెమోంటోలు ఇచ్చారు. అలాగా బాలు గారి చేతుల మీదుగా అభినందన జ్ఞాపిక అందుకున్నాం. మీరు చేసిన అన్ని మూవీస్ల కల్లా అంటే అవార్డ్ విన్నింగ్ దాకా వెళ్ళిన మూవీస్ ఏమన్నా ఉన్నాయా? ఉన్నది. అది చాలా మంచి ఎక్స్పీరియన్స్. సినిమా పేరు మెనుగురు. కృష్ణం శెట్టి అయోధ్య కుమార్ దర్శకుడు. ఇక్కడే వెంకటగిరిలో ఆఫీస్ ఉండేది అయింది. అన్నపూర్ణ 7 acres పక్కనే అపార్ట్మెంట్లో. ఆయన విశాఖపట్నంలో చదువుకున్నాడు.
ఆయన సినిమా ప్యాషన్తో ఒక మెనుగురులు అనే సినిమా, అది బ్లైండ్ వాళ్ళ మీద విశాఖపట్నంలో జరిగింది. గంభీరగడ్డ దగ్గర ఒక లొకేషన్ ఉంటే చుట్టూ గ్రీనరీ ఉంటుంది, ఒక చిన్న నదిలా ఉంటుంది, ఆ పక్కన బిల్డింగ్ వేసి సెట్ వేసి నాది అనుకోకుండా అందులో ఒక మంచి క్యారెక్టర్ ఆశిష్ విద్యార్థి గారితో కాంబినేషన్ చేశా. ఆస్కార్కి నామినేట్ అయినటువంటి 2 తెలుగు సినిమాల్లో ఒకటి మనం, 2 మినుగురులు. అదొక ఆనందం. అంత మంచి సినిమాలో అంత మంచి గొప్ప నటుడు ఆశిష్ విద్యార్థి గారి కాంబినేషన్లో చేయడం నాకు ఇప్పటికీ అప్పటికి ఒక తీపి గుర్తు. అదొకటి. ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటికెళ్ళి నన్ను ట్రిగర్ చేస్తున్న ఒక క్వశ్చన్ ఏంటి అంటే, చేతికి ఆయన ఉంగరం పెట్టుకున్నారు కదా, దానికి స్పెసిఫిక్గా ఏమైనా రీజన్ ఉందా? ఏమీ లేదు. నేను అంటే ఒక నమ్మకం కోసం లేకపోతే ఇంకోటి కాదు, నేను ఉంగరాలు ఎక్కువ పెడుతుంటా. ఎందుకంటే ఇప్పుడు ఈ ఉంగరం ఈ మధ్యనే ఒక అనకాపల్లి అతను తయారు చేశాడు నా మీద. ఇది వెండి, కంప్లీట్గా వెండి ఉంగరం, దీనికి గోల్డ్ కోటింగ్ ఉంటుంది. అతను చేసుకొని తీసుకొచ్చాడు, నాకు వాట్సాప్లో టచ్లో ఉన్నాడు. ఏదైనా మంచి ఉంగరం, పెద్ద ఉంగరాలు కావాలంటే ఇచ్చేసాడు. వచ్చాడు, తను ఏదో ఒక అమౌంట్ అడిగితే ఇచ్చేసా. ఇది వెండి ఉంగరం బాబాది. ఇది నా బర్త్డే 2 కంట్రీస్ అని సునీల్ గారి హీరో, అది శారది స్టూడియోస్లో జరుగుతుంటే వినోద్ పవన్ కలిసి నా ఆ రోజు పుట్టినరోజు లొకేషన్లో చేశారు ఈవినింగ్. అప్పుడు వాళ్ళిద్దరు వచ్చి వెండి ఉంగరం ఇచ్చారన్నమాట. ఈ 2 కూడా ఫ్యాషనబుల్ ఉంగరాలు. ఇంకా ఇవి కాదు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటాయి ఉంగరాలు నాకు. ఇది ఒక ఫ్యాషన్. నేను బయట ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని చేతులకి ఉంగరాలు ఉంటాయి. ఒక సరదా. నా కోరిక ఏంటంటే జీవితంలో నా ఒంటి మీద 100 తులాలు బంగారం ఉండాలి అన్నది రాశా. అది సాధిస్తా అంతే. టార్గెట్ అయితే పెద్ద టార్గెట్ పెట్టుకున్నాను. సూపర్. ఓవరాల్గా ఇదంతా అయిపోయింది కాబట్టి లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ నేను అడగాలనుకున్న ఒక క్వశ్చన్ ఏంటి అంటే, బిగ్ బాస్. సో చూస్తున్నారా బాబాయ్? చూడటమే కాదు, అన్నీ కలిసి రాలేదు, కానీ లేకపోతే నేను బిగ్ బాస్ హౌస్లో ఉండేవాడిని. ఇప్పుడు తెలిసి ఇప్పుడు చెప్తున్నాను నీకు. బిగ్ బాస్లో ఇంటర్వ్యూ చేశారు. ఫస్ట్ దీనికి ముందు సీజన్ 3లో నన్ను ఓంకార్ గారు వాళ్ళ ఆఫీస్కి పిలిపించి, అపార గారు బిగ్ బాస్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీతో మాట్లాడుతున్నాను, మీ బిగ్ బాస్కి వెళ్తారంటే, సార్ నేను జబర్దస్త్లో ఉన్నాను కదా, ఇలాంటప్పుడు వెళ్ళటం అవ్వదు, అక్కడికి వెళ్ళి 1-2 వారాలు ఉండి ఏమో చెప్పలేదు, ఎక్కడిదాకా వెళ్తాము, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నా పరిస్థితి అదొకలా ఉంటుంది, నేను మళ్ళీ జబర్దస్త్కి వెళ్ళలేను, అందుకు వద్దు సార్ అని సున్నితంగానే తిరస్కరించా. ఈ సీజన్కి కూడా ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ చేసే బాంబే వాళ్ళు జూమ్లో మాట్లాడారు, మధ్యలో ఇక్కడ ఒక ఆయన మాట్లాడారు, మొత్తం 3 మాట్లాడాం. అక్కడ బాంబే నుంచి మేడం మాట్లాడింది, ఇక్కడ ఆంధ్ర నుంచి మన హైదరాబాద్ నుంచి ఒక ఆయన మేము మాట్లాడాం. అంతా అయిపోయింది. కాకపోతే నాకు తెలిసింది ఏంటంటే, స్మార్ట్ జోడీలో ఫైనాన్స్ వరకు మేము వచ్చాం కాబట్టి బిగ్ బాస్కి సెలెక్ట్ చేయలేదు అన్నది ఒక రీజన్గా నాకు తెలిసింది. అభిజ్ఞాన వర్గాల బోగట్ట నాకు అది తెలిసింది. రాలేనందుకు కొద్దిగా బాధపడినప్పటికీ మన షోలు మనకి ఎలాగా ఉన్నాయి. ఇంకో సీజన్ బెటర్ లక్. వచ్చుంటే కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి లేదని చెప్పాలి. ఎందుకంటే మనం ఇక్కడ మళ్ళీ వాళ్ళకి అగ్రిమెంట్ రాసాం. అంటే వస్తే మనం మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి, మన జబర్దస్త్ నుంచి బిగ్ బాస్లో మన జబర్దస్త్ ఆర్టిస్ట్ ఉంటే మనకు గర్వకారణం కదా సార్, మీరు ఏదైనా పర్మిషన్ ఇస్తే వెళ్తాము అని అడుగుదాం అనుకున్నాను. ఒక స్వీట్ కార్నర్గా అడుగుతాం. రాలేదు కాబట్టి ఇష్యూ లేదు. కానీ మాకు ఆనందం ఏంటంటే, మా జబర్దస్త్లో మాస్ అవినాష్, కెవ్వు కార్తిక్ అనేటటువంటి 2 డైనమిక్స్, హై వోల్టేజ్ అండ్ హై పెర్ఫార్మెన్స్, ఒక ట్రాన్స్ఫార్మర్ వాళ్ళిద్దరు. అంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్, క్రియేటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు, బాగాను అద్భుతమైన స్కిట్లు చేస్తారు. అవినాష్కి రావడం మాకు అందరికీ ఆనందంగా ఉంది. ఈ లిటిల్ బిట్ ఆఫ్ టైంలో అతను ఎంటర్ అయింది, కొద్ది లేట్గా ఎంటర్ అయినప్పటికీ కూడా అందరి అభిమానాన్ని సంపాదించుకుని ఇంకా అంతకంటే కావాల్సింది ఏమంటే, ఐ విష్ యూ గుడ్ లక్ ముక్ అవినాష్, మాస్ అవినాష్, గాడ్ బ్లెస్ యూ, గుడ్ లక్, చివరి వరకు ఉండాలని. మాస్ అవినాష్ బిగ్ బాస్ హీరో అనిపించుకోవాలి, బిగ్ బాస్ టైటిల్ కొట్టాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇండస్ట్రీకి కొత్తగా రావాలనుకున్న యువతకు కానీ, లేకపోతే అవకాశాలు దొరక్క వెయిట్ చేస్తున్న ఆర్టిస్టులు కానీ, వాళ్ళకి మీ తరపు నుంచి ఏం చెప్పాలని? నేను చెప్పొచ్చేది, రెస్పెక్ట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరు సినిమాల్లో కాదు, మీరు అనుకున్న రంగంలోకి ఏ రంగంలోకి రావాలంటే, ఇప్పుడు సినిమా ఉంది, ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నారా, టెక్నీషియన్ అవ్వాలనుకుంటున్నారా, క్షుణ్ణంగా నేర్చుకోండి. ఒక ఆర్టిస్ట్ అయితే మీరు ముందు చేయాల్సిన పని ఏంటంటే, యంగ్స్టర్స్కి చెప్పేది డిగ్రీ వరకు చదువుకోండి. కొంతమంది అంటారు నాకు యాక్టింగ్ అంటే పిచ్చండి, యాక్టింగ్ అంటే
ప్రాణం అండి యాక్టింగ్ అంటే, ప్యాషన్ అంటారు. మీకు ఎన్ని ఉన్నప్పుడు కూడా మీరు ఫండమెంటల్ ఆఫ్ యాక్టింగ్ నేర్చుకోవాలి. వాట్ ఈజ్ క్లోజ్ షాట్, వాట్ ఈజ్ మాస్టర్ షాట్, వాట్ ఈజ్ మిడ్ షాట్ తెలుసుకోవాలి. కెమెరా గురించి కూడా తెలుసుకోవాలి. ఆర్టిస్ట్ అనేవాడు నటన నేర్చుకొని రండి. నటన నేర్చుకోకుండా రాకుండా మాకు వచ్చండి మేము చేసేస్తామంటే మీరు అక్కడ సక్సెస్ అవ్వలేరు. దయచేసి మీరు ఒక డిగ్రీ చదువుకుంటే మీరు ఎటు వెళ్ళిపోయినా మీకు లాభమే కానీ నష్టం లేదు. మీకు డిగ్రీ చదవటం వల్ల అంటే కనీసమైనటువంటి విద్యార్హత మీరు సంపాదించుకుంటే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి, మీకు మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి, వాట్ ఈజ్ వాట్ అని అర్థం చేసుకోగలరు. అవేమీ లేకుండా నేను 7th చదివి మానేశానండి, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటే అయ్యే పని కాదు. దయచేసి యాక్టింగ్ నేర్చుకుంటండి. లేదు నాటకాలు ఉంటే మీ ఊళ్ళో నాటకాలు ఉంటే నాటకాలు కూడా వేసి ఎక్స్పీరియన్స్ సంపాదించుకోండి. అఫ్కోర్స్ ఈ మధ్య టిక్టాక్లో కూడా చాలామంది ఫేమస్ స్టార్స్ అయిపోయారు. వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, నేను కాదంటం లేదు. కానీ మీరు నటన గురించి తెలుసుకోండి. ఒకవేళ మీరు కెమెరా అసిస్టెంట్ అవ్వాలనుకోండి, కెమెరామెన్ అవ్వాలనుకోండి, కెమెరా గురించి క్షుణ్ణంగా తెలుసుకొని అప్పుడు రండి, మీకు అన్నింటా సక్సెస్. గుడ్ లక్. ఫర్ ఏ చేంజ్ లెట్స్ హ్యావ్ సమ్ ర్యాపిడ్ ఫైర్. అంటే బేసిక్గా మీరు అందరి గురించి ఇంత డీటెయిల్గా చెప్తున్నారు. అంత డీటెయిల్గా వద్దు కానీ 1 minute ఫాస్ట్గా అడగంగానే మీ మైండ్లో ఏదైతే వచ్చిందో అది చెప్పాలి. లెట్స్ స్టార్ట్ విత్ ది టీమ్ లీడర్స్ అనమాట. సుధీర్ గారు, యూత్ ఐకాన్. రాంప్రసాద్ గారు, పంచింగ్ కింగ్. గెటప్ సీన్ గారు, జూనియర్ కమల్ హాసన్ అండ్ సూపర్ స్టార్ ఆఫ్ ది జబర్దస్త్. అభి గారు, అభి స్వీట్ అండ్ క్యూట్. చంటి గారు, మాస్టర్ ఆఫ్ వాయిస్. జీవన్, జిగేల్ జీవన్, హైలీ హై వోల్టేజ్ ఆర్టిస్ట్ అండ్ టీమ్ లీడర్ ఆల్సో. ఇంకా 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 ఎవరు మర్చిపోయాను? మాస్ అవినాష్, కెవు కార్తిక్, ఐ జనరేటర్స్. అవినాష్ అండ్ కెవు కార్తిక్ గారు ఇద్దరు ఐ జనరేటర్స్. బుల్లెట్ భాస్కర్, క్రియేటివ్ జీన్. చమక్ చంద్ర గారు, ఫ్యామిలీ కింగ్. ఆర్పి గారు, ఆర్పి క్రాక్, సూపర్ ఫాస్ట్. రమేష్ గారు, తాగుబోతు రమేష్ గారు, లెజెండరీ ఆఫ్ డ్రింకింగ్ స్టార్. రాఘవ గారు, జబర్దస్త్కి ముద్దు బిడ్డ. హైపరాది గారు, హైపరాది, పంచుగల్కే కింగ్. రాకేష్ గారు, చైల్డ్ స్టార్. వెంకీ మంకీ, 1 man షో. ఓకే సూపర్. లెట్స్ మూవ్ టు ది డైరెక్టర్స్ అనమాట. సో భరత్ గారి గురించి అడుగుతాను. భరత్ ఫ్రెండ్లీ డైరెక్టర్. నితిన్ గారు, స్మైలీ డైరెక్టర్. శెట్టి శ్రీపద గారు, ఈజ్ ఏ డైనమిక్. మణికంఠ గారు, మణికంఠ, మణిరత్నం. ఓకే ఇప్పుడు జడ్జెస్ ఇది ఎలా చెప్తారో చూస్తాను. అండ్ నాగబాబు గారు, నవ్వుల డాన్. రోజా గారు, స్మైలీ క్వీన్. మన మను గారు, మనో గారు, సింగింగ్ కింగ్. ఇప్పుడు ఓవరాల్గా మీ గురించి మీరు చెప్పుకోవాలంటే ఏం చెప్తారు? ఆసమ్ అప్పి, ఆల్వేస్ ఆసమ్. ఓకే సో ఓవరాల్గా ఇది ర్యాపిడ్ ఫైర్. నాగబాబు గారు, రోజా గారి గురించి ఒక మాటలా చెప్పాలంటే నాట్ లైక్ ఏ జడ్జెస్, లైక్ ఏ పేరెంట్స్. ఓకే ఓవరాల్ ఫ్యామిలీని లీడ్ చేసేది పేరెంట్స్ అంటారు కాబట్టి మొత్తం ఇవంతా చెప్పుకున్నప్పుడు మల్లిమాల ఎంటర్టైన్మెంట్స్ గురించి చెప్పాలి. డెఫినెట్లీ మల్లిమాల ఎంటర్టైన్మెంట్స్ అధినేత గౌరవనీయులు పూజనీయులు. ఈరోజు మేము ఈ నవ్వుల ప్రపంచంలో ఉన్నామంటే ఆ మహానుభావుడు చలవు. కాబట్టి మల్లిమాల ఎంటర్టైన్మెంట్స్ ఎంఎస్ రెడ్డి గారి అబ్బాయిలు, ఎంఎస్ రెడ్డి గారి వారసులు శ్యాంప్రసాద్ రెడ్డి గారికి నమస్కారం, వాళ్ళ అమ్మాయి గారి దీప్తి మేడం గారికి నమస్కారం. అట్ ద సేమ్ టైం వాళ్ళ తర్వాత అంత సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నటువంటి కీర్తి సార్కి, రెస్పెక్టెడ్ ఆల్ మేనేజర్స్కి, టెక్నీషియన్స్కి అందరికీ నమస్కారం. అలాగే మాకు ఈ 2 రాష్ట్రాల్లో ఈవెంట్లు ఇచ్చి జనాల దగ్గరికి తీసుకెళ్ళేటటువంటి రెస్పెక్టెడ్ ఈవెంట్ మేనేజర్స్కి నమస్కారాలు. ఇంత గొప్ప మల్లెమాలలో ఉన్నటువంటి కళాకారుల్ని జూమ్ స్టార్ మీడియా ద్వారా ప్రేక్షకులకి మళ్ళీ పరిచయం చేస్తున్నటువంటి కిషోర్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, నవ్వే జనా సుఖినో భవంతు. వెన్ యువర్ ఫేస్ ఈజ్ స్మైల్, ద విక్టరీ విల్ ఇన్ యువర్ బిహైండ్. ఎవరి ముఖంలోనైతే చిరునవ్వు ఉంటుందో విజయం వారి వెనకాల ఉంటుంది. కాబట్టి కీప్ స్మైల్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్ అప్పారావు గారు. థ్యాంక్ యూ స్మైలీ. చాలా క్యూట్ అండ్ స్వీట్గా చేసావు. నీ చిరునవ్వు ఇప్పుడు ఇలాగే ఉండాలని, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళని ఇంటర్వ్యూలు చేయాలని, గొప్ప భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ జూమ్ స్టార్స్ మీడియా. ఐ సపోర్ట్ జూమ్ స్టార్స్ మీడియా. ప్లీజ్ డూ subscribe for more updates. Zoom Star Media. I support Zoom Star Media. Like చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. This is Awesome Api, Jabardast.